అయితే వాళ్ళకి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో దీన్ని చట్టాన్ని సడలించిండ్రు. 5 సంవత్సరాలు చేసిండ్రు, కొంతమంది 10 సంవత్సరాలు చేసిండ్రు, కొంతమంది 15 సంవత్సరాలు అట్లా చేసిండ్రు. అంటే అలాట్‌మెంట్ చేసిన దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రీసెంట్‌గా 10 సంవత్సరాల వరకు అమ్మకూడదు, 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని చట్టం చేసిండ్రు. అట్లాంటిది మనం ఎందుకు చేయమండి? ఎందుకు చేయట్లే ఈ రాష్ట్రంలో? రైతు ప్రభుత్వమే కదా! రైతుల కోసం వచ్చిన ప్రభుత్వమే కదా! 3 ఏళ్ళు అయిపోయింది కదా! ఎందుకు చేయరంటున్నా ఇవి? ఇవి చేయలేనియా? ఎవరన్నా అడ్డుకుంటున్నారా ఇది? మీరందరూ అన్నారు కదా! ఇప్పుడు ఇక ఒక ఏడాది అయితే ఎలక్షన్‌లనే. ఈ రైతులందరూ ఎట్లా ఆలోచన చేస్తారు రేపు? ఆలోచన చేయరా? మదన పట్టట్లేదా ఇంతమంది? ఇండ్లు కొన్నోళ్ళు గానీ, లేకుంటే ఆ భూములు ఉన్నోళ్ళు గానీ, 2 ఎకరాలు పెద్దోళ్ళు బాగానే ఉన్నారు. చేతులు మారినాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళు ఆహ్, మ క బిల్డర్స్ గానీ, వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళు సేఫ్‌గానే ఉన్నారు. మంచిగానే ఉన్నారు వాళ్ళు. మరి బాధపడేది ఎవరు? ఈ తెలంగాణ వాళ్ళే కదా! ఈ భూములు 2, 3 ఎకరాలు ఉన్నోళ్ళే కదా! మరి వీళ్ళ కోసం చేయటానికి చేయలేమా ఇది? ప్రభుత్వం కూర్చోవాల్సిందే. ప్రభుత్వం దీని మీద సీరియస్‌గా టైం పెట్టాల్సిందే. సంవత్సరం ఇంకా 2 సంవత్సరాలు 3 నెలలు ఉంది. ఈ 3 నెలలు లెక్కలేదు. అటు సంవత్సరం ఎలక్షన్ మూడేగా. ఒక ఏడాదే ఉంది. ఈ ఏడాదిలో ఈ ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం ఆలోచించి రైతుల గురించి ఆలోచించి చేయలేనివి కావు ఇవన్నీ. ఎవరు అపోజ్ చేయట్లేదు దీని గురించి. కాబట్టి దీని మీద యంత్రాంగాన్ని పెట్టి, ఒక టైమ్ బౌండ్ షెడ్యూల్ పెట్టి, నెల పెడతారా? 2 నెలలు పెడతారా? ఎందుకు సాధ్యం కాదండి? యంత్రాంగం పని చేయాల్సిందే కదా! ఎందుకు చేయరండి? గ్రామాల వారీగా, హ్యాబిటేషన్ వారీగా మొత్తం సమస్యలేందని కూర్చొని, రోజువారీగా మీ కంప్యూటర్లు పెట్టింది మీరే కదా భూభారతి అని. దాంట్లో అప్డేట్ చేయండి. ఎవ్రీడే అప్డేట్ చేయండి. లేకపోతే 1, 2 ఎకరాలున్న రైతులకు చదువే సరిగ్గా రాదు. వాళ్ళు ఆఫీసుల చుట్టూ ఏడ తిరుగుతారండి? అన్యాయం కాదు ఇది. ఆవేదన చెందుతున్నారు. కసిలో ఉన్నారు రైతులు గానీ, భూ యజమానులు గానీ. లేకుంటే చిన్న చిన్న కట్టుకొని ఆ అసైన్ ల్యాండ్స్ దాంట్లో లేఅవుట్లైన ఇల్లు కట్టుకొని ఉన్నోళ్ళు వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఈ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, ఈ సంగారెడ్డి జిల్లాలో, లేకపోతే ఈ మహబూబ్‌నగర్, మెదక్, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో చాలామంది, లక్షల మంది ఇట్లాంటి ఇల్లు కట్టుకొని ఇటువంటి భూములల్లో ప్రొహిబిషన్‌లో పెట్టి 22A అని పెట్టి చాలామంది ఉన్నారు వీళ్ళు. వీళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు. ఇది తొందరగా చేయకపోతే రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు కూడా సమాలోచనలు చేయండి. మరి కమిషన్, ప్రభుత్వం అవసరమైతే కమిషన్ వేస్తుంది. జవాబుదారీగా ఉండే కమిషన్ కూడా అవసరం అనుకుంటే మీ జాయింట్ యాక్షన్ కమిషన్ ఆలోచన చేయండి. ఆలోచన చేసి మరి కమిషన్ కూడా అవసరం అంటే కమిషన్ కూడా డిమాండ్ చేయండి. ఒక టైం బౌండ్‌గా, ఇది కరెక్ట్ టైం ఇది. ఇక దీన్ని వదలకూడదండి మీరు. ఈ 2 నెలల్లో ఏదో ఒకటి తేలిపోవాలి డిసెంబర్ వరకు, నవంబర్, డిసెంబర్ వరకు. ఎన్ని సాధ్యమయ్యాయో చేయదగినయే. చంద్రశేఖర్ రెడ్డి గారు నవ్వుతున్నారు. ఆ! మంచి లేదు. లేదు. ఇప్పుడు మనము అధికార వ్యవస్థ గుర్రం రౌతు ఎట్లా నడిపిస్తే గుర్రం అట్లా నడుస్తుంది. మనకు తెలియదా? మరి నువ్వు సీఎంగా, చీఫ్ సెక్రటరీగా దీని మీద పెట్టి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టి రోజువారీగా, వీక్లీ వారీగా మీరు చేసి టార్గెట్స్ పెట్టి రివ్యూ చేసుకుంటూ ఉండి మీరు ఫైర్ చేయండి. అధికారులు ఎవరైనా అలసత్వం ఉంటే, ఇంకా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే ఫైర్ చేస్తామని చెప్పి ఫైర్ చేసుకుంటూ పోతే కావండి పనులు? ఎందుకు కావండి? కాబట్టి కావాల్సింది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వచ్చేటట్టు ఎట్లా చేస్తే బాగుంటుందనేది నేను అనుకుంటున్నా. ఒక జేఏసీ మాత్రం స్ట్రాంగ్ వేదిక మాత్రం ఉండాల్సిందే. నన్ను పిలిచినందుకు మరి నాకు రెండు ఈ రైతు బీమా కూడా మరి ఏదో రెన్యూ చేయలేదట రైతు బీమా. ఏదో కొత్త స్కీమ్ గురించి ఆలోచన చేస్తున్నారు. కొత్త బట్టలు వేసుకున్న ఉన్న బట్టలు కూడా బిక్కుంటే ఎట్లా అండి? ఇది నడవాలిగా కొత్తది వచ్చేంత వరకు. ఈ లోపల ఎవరైనా చచ్చిపోతే మరి వాళ్ళకి అందాలిగా. తర్వాత ఇంకొక బాధ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మేడ్చల్ జిల్లాలో నేను పనిచేసిన జిల్లాకి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా చేసిన అప్పుడు కోదండరెడ్డి గారు, ప్రస్తుత
రైతు కమిషన్ చైర్మన్, మీరు కూడా వచ్చిండు, వారు పెద్దలు. నేను జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ హయత్ నగరు, ఈ ఇబ్రహీంపట్నం, ఈ మండలాల నుంచి హై టెన్షన్ లైన్స్ పోతుంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎట్లుంటుంది మీకు, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు లైన్లు వేస్తారో రైతులకే తెలియదు. ఒకవేళ నువ్వు ఎట్లా వేస్తావంటే వాళ్ళ నయాన్నో భయాన్నో భయపెట్టడం, ప్రెషర్ పెట్టేసి లైన్లు వేసుకుంటూ పోవటమే. ఆ లైన్లు వేస్తే నీకు తెలుసు అప్పుడే కొద్దిగా రేట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి చేసుకున్న తర్వాత పాపం చేసుకుంటుంటే వాళ్ళకి కొంత కలిసి వచ్చి వాళ్ళ భూముల రేట్లు పెరుగుతున్నప్పుడు నువ్వు లైన్లు వేసేస్తే ఎవడు కొండయి, ఇక కట్టడానికి ఉండదు ఆడ కన్స్ట్రక్షన్. లబోదిబో మొత్తుకోమని చెప్పి పెద్ద మనుషులు వచ్చి మరి వాళ్ళకి ఏమని ఇవ్వకపోతే సరే లైన్లు అయితే వేయాలి, నువ్వు ఆపలేవు. ఎవరి కోసం వాళ్ళైతే ఇబ్బంది పడాలి, మరి లైన్ల కోసం న్యాయమైన కంపెన్సేషన్ అయినా ఉండాలి కదా. ఇక మనకి నేను రైతు బిడ్డ అక్కడ కూర్చున్నది, నేను రైతునేనా, రైతు గురించి ఆలోచన చేసేవాడినైనా, వ్యవసాయం చేస్తున్నాయన, మా అమ్మ నాయనకు చదువు రాదు, వ్యవసాయం కాబట్టి అవన్నీ చూసుకుంటూనే ఉండి ఎంత సాధ్యమవుతుందో ఆ కంపెన్సేషను లైన్లకే కాకుండా పోల్లకే కాకుండా ఇవ్వటం వలన ఐ థింక్ నాకు తెలిసినంతవరకు దట్ హ్యాస్ బికమ్ ఏ నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జాంపుల్ అయిందని నేను అనుకుంటున్నది. తర్వాత ఇప్పుడు ఎల్ నీనో వస్తుంది కదండి, ఇది ఈ మనమేమో భూమి సమస్యలు మాట్లాడుకుంటున్నాం, ఎల్ నీనో వస్తుంది. ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఉన్నదండి ప్రభుత్వం దగ్గర? ఏమన్నా ఏదో ఆరుతడి పంటలు వేయండి, ఆ పంటలు వేయండి, ఈ పంటలు వేయండి చెప్పుడే తప్ప చెప్పగానే సరిపోతుందా రైతులకి? ఎక్కడ ఏ పంటలు వేయాలి, ఆ పంటలు వేయడానికి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి, విత్తనాలు ఏంటి, దానికి సపోర్ట్ ఏంటి, లోన్స్ ఏంటి వాళ్ళకి తెలియదు. రైతులు ఏంటంటే ఏ పంటలు వేసుకుంటే ఏ పంటలు వేస్తారు తప్ప మరీ ముఖ్యంగా మన తెలంగాణలో ఆంధ్ర రైతుల్లాగా ఎంటర్ప్రైజింగ్ కారు. అంత వెంటనే వేరే పంటలకు పోయే పరిస్థితి అంత ధైర్యం చేయలేరు. మరి అట్లాంటప్పుడు మరి ప్రభుత్వం మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి కదా. మరి నీకు ఒక వ్యవస్థ ఉంది, వ్యవసాయ శాఖ ఉంది, హార్టికల్చర్ శాఖ ఉంది, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉంది. మరి అందరూ సమాలోచనలు చేసిండ్రా ఇంతవరకు? సమాలోచనలు చేసి అవసరమైతే మరి మీరే కాదు కదా, రైతు ప్రతినిధులను కూడా పిలవాలి, అనుభవజ్ఞులను కూడా పిలవాలి కదా, ఒక మేధోమథనం చేయాలి కదా. చేసి ఎట్లాంటి కార్యక్రమం చేయాలి, ఎట్లాంటి యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలి, దీనికి ఏ కేటగిరీ రైతులకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి అని ఆలోచన చేయాలి కదా. లేకపోయా ఇక వాళ్ళు మీడియాలనేమో చెప్తా ఉన్నారు నవంబర్ డిసెంబర్ కల్లా ఉధృత రూపంలో వస్తుందంట ఎల్ నీనో. మరి ఏది మన ప్రిపేర్డ్నెస్ ఏది? ఇప్పుడు ఈ 22A అనే చట్టం కింద నిషేధిత భూముల జాబితా వలన రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఈ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు లక్షల కుటుంబాలు భయాందోళన ఉన్నాయి. ఈ చట్టంలో రకరకాల భూములు అంటే వ్యవసాయ భూములే కాకుండా అప్పుడు ఏండ్ల కింద వ్యవసాయ భూములుగా ఉండి లేఅవుట్లు అయ్యి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు, ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇండ్లు కానీ వాళ్ళ జగాలు కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు కానీ చాలామంది ఈ నిషేధిత జాబితాలకు చేర్చడం జరిగింది. దానికి కారణాలు మీ అందరికీ తెలుసు. అంటే ఏదైనా గవర్నమెంట్ భూమి కొంత భాగం ఉంటే ఫారెస్ట్ ల్యాండ్ కానీ, ఎండోమెంట్ ల్యాండ్ కానీ, లేకుంటే వక్ఫ్ ల్యాండ్ కానీ, సీలింగ్ ల్యాండ్ కానీ, ఎస్ఐన్ ల్యాండ్ కానీ అట్లాంటివి ఉంటే దాన్ని లేకున్నా కొన్ని అనుమానాస్పదంతో పెట్టినారు. కొంత భాగం ఉంటే మొత్తం సర్వే నెంబర్లని పెట్టడం. మరి అప్పుడు ఎస్ఐన్ ల్యాండ్స్ అని, యుఎల్సి ల్యాండ్స్ అని రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్న భూములకు చేయటం వలన ఇవి అన్నీ కూడా ప్లాట్లుగా మారిపోయినాయి, ఇండ్లుగా మారిపోయినాయి. సో లక్షల మంది భయాందోళనలో ఉన్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ప్రభుత్వం వెంటనే దీనికి ఒక యాక్షన్ ప్లాను పెట్టి ఒక 2 నెలల్లో కాలంలో సుమారుగా అటుగా రేపు దసరాకెల్లా ఇవన్నీ కూడా పరిష్కారం చేయవచ్చు. అంటే ఆధారాలు ఎన్ని ఉన్నాయి, ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్లు ఏం లేవు అనుకుంటే వాటిని వెంటనే పరిష్కారం చేయొచ్చు. అవి చాలా ఉంటాయి. కొన్ని నేను చెప్పిన ల్యాండ్స్, యుఎల్సి ల్యాండ్ కానీ లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే దాన్ని సబ్ డివిజన్ అవసరం లేకుంటేనే
పరిష్కారం చేయాలంటే చేయొచ్చు. సబ్ డివిజన్ చేయాలంటే వెంటనే సర్వే చేయించి ఎవరికి ఆబ్జెక్షన్స్ కూడా పిలిచి సబ్ డివిజన్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా విడుదల చేయొచ్చు. ఇక మిగిలింది ఏంటంటే యుఎల్సి ల్యాండ్, ఎస్ఐన్ ల్యాండ్. యుఎల్సి ల్యాండ్కి ఇప్పుడు యుఎల్సి ల్యాండ్ సర్ప్లస్ ల్యాండ్ అది అని తేలింది కాబట్టి అది బిల్డర్లు కానీ లేకుంటే రియల్ ఎస్టేటర్స్ కానీ లేఅవుట్ చేసి దాన్ని అమ్మేసినప్పుడు కొన్న వాళ్ళ తప్పు కాదు. అప్పుడు ఇది అమ్మేయకూడదు, ఇది యుఎల్సి ల్యాండ్, ఎస్ఐన్ ల్యాండ్ అని కూడా ప్రభుత్వం ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయలే. కాబట్టి వాళ్ళు చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారు, ఇండ్లు కూడా కట్టుకున్నారు, పర్మిషన్ తీసుకున్నారు, లోకల్ బాడీస్తో, మున్సిపాలిటీతోనే, పంచాయతీతో కానీ పర్మిషన్ తీసుకున్నారు, కట్టుకున్నారు, ట్యాక్సులు కూడా కడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీది ప్రొహిబిషన్ లిస్టులోకి వచ్చింది. బికాజ్ ఇది ఎస్ఐన్ ల్యాండ్, ఇది యుఎల్సి ల్యాండ్, లేకుండా ఇంత వక్ఫ్ ల్యాండ్ ఉంది, కొంత ఎండోమెంట్ ల్యాండ్ ఉందని ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. వాళ్ళది ట్రాన్స్ఫర్ కావు, రిజిస్ట్రేషన్స్ కావు. వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తే బిడ్డకి రాసియాలి పసుపు కుంకుమల కింద, లేకపోతే వాళ్ళ పిల్లగాల చదువులో భాగంగా ఇవాళ రేపు కార్పొరేట్ స్కూళ్ళల్లో లక్షలు పెట్టాలిగా. వాళ్ళు అప్పుల పాలైనరు, అప్పులు తీర్చుకోవడానికి ఏదో అమ్ముకోవాలి, వాళ్ళు చేతగాట్ల వ్యవసాయం చేసుకోవడానికి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి అది ఆ ఇండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రొహిబిషన్లో పెట్టాను. మరి చాలా ఇబ్బంది కదా. కాబట్టి అటువంటి వాటినన్నిటి కూడా యుఎల్సి ల్యాండ్ అయినట్లయితే, జూడిగా తేలినట్లయితే, అది లేఅవుట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళ తప్పు, కొనుక్కున్న వాళ్ళ తప్పు కాదు కదా వీళ్ళని. కాబట్టి అది గుర్తించి ప్రభుత్వ ల్యాండ్ని పేదలు ఆక్రమించుకుంటే మరి రెగ్యులేషన్ చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఉపయోగించండి. లేదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు, వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టినరు అని డబ్బులు పెట్టే పరిస్థితి లేనట్లయితే వాళ్ళు నామినల్గా ఏదైనా వసూలు చేసి వాళ్ళకి అలాట్ చేయండి. ఇంకొకటి, ఇప్పుడు ఎస్ఐన్ ల్యాండ్ ఉంటుందండి. ఎస్ఐన్ ల్యాండ్ చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. ఏమిటి, ఎస్ఐన్ ల్యాండ్ ఎవరికి ఇవ్వకూడదు, మనం దాన్ని ఏం చేయలేము అనే ఆలోచన అధికార యంత్రాంగంలో, ప్రభుత్వంలో కూడా ఉంది. చట్టాన్ని మార్చండి. పొరుగు రాష్ట్రాలు, ఎన్నో రాష్ట్రాలు మార్చినాయి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత ఎస్ఐన్ ల్యాండ్ అమ్ముకోవచ్చు అని చట్టాలు చేసినాయి. మీరు కూడా చేయండి, ఇబ్బంది ఏముంది. పొరుగు రాష్ట్రం, ఏపీ రాష్ట్రం మొన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేసింది. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చేసి, అట్లా చేసినట్లయితే ఆ ఎస్ఐన్ ల్యాండ్స్లో ఉన్న ఇండ్లన్నీ కూడా ప్రొహిబిషన్ లిస్ట్ నుంచి తీసేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని నామినల్గా వాళ్ళ శక్తి మేరకు ఒక మ్యూచువల్గా ఎంత రేట్ పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తే రెగ్యులర్ చేయండి. ఇవన్నీ పరిష్కారం చేయదగినాయి, చేయలేనే కావు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వానికి కూడా దగ్గర 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంది. ఇది చక్కటి అవకాశం. ఎంతో లక్షల మంది బాధితులు ఉన్నారు కాబట్టి, అటు రైతులు కానీ, ఇటు పేదలు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ లక్షల మంది బాధపడుతున్నారు కాబట్టి, దీని మీద ఒక టైం బౌండ్ యాక్షన్ ప్లాన్తో ప్రభుత్వం చేసినట్లయితే పరిష్కారం చేయొచ్చండి. ఇప్పుడు 2012లో డిసెంబర్లో అనుకుంటా నాగార్జున రెడ్డి గారు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు. హిస్టారికల్ జడ్జిమెంట్. ఇవన్నీ ఏమక్కర్లే. అప్పుడు ఎన్ఓసి బాధ ఉండేది. ఆ ఎన్ఓసి వద్దు, ఎన్ఓసి తీసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయండి, ఎన్ఓసి ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్స్ ఇష్యూ చేశారండి. అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. దీని ప్రత్యేక చట్టాలు, సహజ న్యాయ సూత్రాలు అమలు చేస్తే చాలు. అది కూడా చేయట్లేదు కదా. అందుకని ఇందాక మన రిటైర్డ్ కలెక్టర్ గారు రెడ్డి గారు చెప్పినట్టు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే తప్ప మన హక్కుల రికార్డు, అసలు దీంట్లో మెయిన్ ఇదేంటంటే ప్రాబ్లం, హక్కుల రికార్డుని తయారు చేసే విధానము మన చట్టంలో లేదు ఇప్పటివరకు. ఇది గ్రహించాలి దయచేసి. మనం ఆవేశంతో రెవెన్యూ వాళ్ళని అనుకుంటాం, వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు చేస్తున్నారు తప్పులు కూడా. అయితే ఆ తప్పులు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు శిస్తు మెయింటైన్ చేసే రికార్డులు, ఆ నమూనాలు ఏమవుతున్నాయో అవే ఫాలో అవుతున్నారు. RO రికార్డ్ ఇట్ పర్టైన్స్ టు ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ ల్యాండ్స్. మరి అర్బన్ ల్యాండ్స్కి RO సంబంధం లేదు. అర్బనైజేషన్ అయిన తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సర్వే నెంబర్లు వేరే ఉంటాయి. సర్వే నెంబర్ అంటే ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ టు ది ప్రాపర్టీ.
మరి హక్కుల రికార్డు నువ్వు తయారు చేయా అంటే వాడు ఉన్న రికార్డు ముందు పెడతాడు. నా సార్ అసైన్మెంట్ ఇంత అయింది సార్, మరి ఆ అసైన్మెంట్ అయింది, అసైన్మెంట్ అయిన తర్వాత దాన్ని డబ్బులు తీసుకొని గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ తీసుకొని అసైన్ చేసింది, ఆ ట్రాన్స్ఫరబుల్. 10 years దాటింది ఎక్సర్విస్, ఆ ట్రాన్స్ఫరబుల్. 10 years దాటింది ఫ్రీడమ్ ఫైటర్, ట్రాన్స్ఫరబుల్. మరి ఈ పద్ధతిలో ఏమైనా రికార్డు తయారవుతుందా? తయారు కావట్లేదు. అందుకని హక్కులని రూపొందించే వ్యవస్థ ఇవాళ మన ల్యాండ్ ఇష్యూ ఎప్పుడో పంట పండించుకోవడానికో లేకపోతే అది అనుభవించుకోవడానికో అది ఉపయోగపడింది. ఇప్పుడు ముఖ్యంగా గ్లోబలైజేషన్ అయిన దగ్గర నుంచి, డెవలప్మెంట్ అయిన దగ్గర నుంచి భూమి ఒక వాణిజ్య వస్తువుగా చేతులు మారుతోంది. కాబట్టి హక్కులు ప్రధానము, హక్కులు నిర్ణయించడానికి వ్యవస్థ లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటంటే హక్కులు తయారయ్యే చోట నేను మారాలి. రిజిస్ట్రేషన్ సర్వేకి, లొకేషన్కి సర్వే నెంబర్కి టాలీ కావాలి. లొకేషన్కి సర్వేతో లింక్ చేయాలి. ల్యాండ్ లొకేషన్ ప్రాబ్లం. హక్కులు నిర్ణయించే అధికారం ఒక లీగల్ ఒపీనియన్, ఒక ఆథరైజ్డ్ లీగల్ ఆఫీసర్ చేత ఒక సర్టిఫికెట్, ఈ రెండు జత చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు సమస్యలే రావు. ఇవి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దాంట్లో లింక్ కావాలి. కర్ణాటకలో బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అయింది. సర్వే మ్యాప్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే అక్కడ కట్ అయితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇట్లా లింకు అనేది సర్వేకి హక్కులకి లింకు లేకుండా జరగటం వల్ల వచ్చిన సమస్యలు. కాబట్టి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూలో ఉన్న ల్యాండ్ వింగు, సర్వే వింగు ఇవన్నీ కలిసి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఒక గొడుగు కింద తీసుకొచ్చేసి ఈ ప్రత్యేక సమస్యలు మాత్రమే, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు మాత్రమే చేస్తే అప్పుడు పరిష్కారం ఉంటుంది. దానికి ఒక అప్లేట్ ట్రిబ్యునల్, ప్రజల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన ఓనర్స్కి తెలియకుండా ఏ రికార్డు మార్చినా అది క్రైము అని చెప్పేసి చట్టంలో ప్రత్యేక అంశాన్ని చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మనం జాయింట్ యాక్షన్ కమిటీ గురించి ఆలోచించి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి మన ఈ వేదిక ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సమాఖ్య ప్రస్తుతం తెలంగాణలో అనిశ్చితి నెలకొన్నది. కాబట్టి ఇమీడియట్గా ఒక 5 రోజుల నుంచే ధరణి భూభారతి బాధితుల పక్షాన ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించగానే రెవెన్యూ మంత్రి బయటికి వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఈ 22A సమస్య గనక అలాగే ఉండి పౌర సమాజం గనక సైలెంట్గానే ఉండి బాధపడుతూ ఉండుంటే మంత్రి బయటికి వచ్చి సారీ చెప్పే పరిస్థితి ఉండకపోయేది. కాబట్టి తెలంగాణ సమైక్య వాళ్ళ పోస్టర్కి నేను అభినందిస్తున్నా. తర్వాత వట్టి పోస్టర్కే ప్రభుత్వం దిగి వచ్చి సారీ చెప్పిందంటే పౌర సమాజం తమ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తే ఢిల్లీలో జంటర్ మంటర్లో ఒక మంత్రి రాజీనామా చేసే దాకా వచ్చింది. కాబట్టి తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనది. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ తయారు చేసుకున్నదే కాదు, ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి, మన ఉద్యమ పంతా ఎలా తీసుకెళ్లాలనేది ఈ రోజుల్లో ఇంపార్టెంట్. మనం అమాయకులం ఉన్నంత వరకు ఇట్లాంటి జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా. ఇంత పెద్ద రెవెన్యూ వ్యవస్థ, మనిషి భూమి మీద పుడతాడు, భూమి మీద బతుకుతాడు, భూమిలకు పోతాడు. ఆ భూమికే భద్రత లేనప్పుడు మనిషికి ఏం భద్రత ఉంటుంది? కాబట్టి మనల్ని, మన భూమిని భద్రత ఇయ్యలేని ప్రభుత్వాలు మనకు అవసరమా అనే ప్రశ్న మనకు రావాలి. ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు, నిస్సహాయులై దిక్కులు చూస్తున్నారు. ప్రజాపాలన అని పేరు పెట్టి మీరు ప్రజలకు ఇచ్చేది ఇదా? మానసిక క్షోభన, ఒక అభద్రతా భావనన? ఏంది మీరేమనుకుంటారు? ప్రజలు అమాయకులు, పౌర సమాజం ఏదో నీతిగా పద్ధతిగా మీకు ఇన్పుట్స్ ఇచ్చుడు, ఇదంతా నాటకం. ప్రభుత్వానికి మొత్తం తెలుసు. సమస్య సృష్టించబడిందా లేక పరిపక్వత లేక జరిగిందా? ప్రభుత్వానికి పరిపక్వత లేనప్పుడు కూడా అది ప్రజలకు ప్రమాదమే.
అది ఉద్దేశపూర్వకంగా ఒక సమస్యను సృష్టించి ఒక హిడెన్ ఎజెండా పెట్టుకున్నా కూడా అది ప్రజలకు నష్టమే. కాబట్టి రైతులందరూ ఊర్లల్లో ఎంత నిశ్చితిగా ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఇక మనకు అయిపోయింది చాలు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 12.5 ఏళ్ల నుంచి ఇదే ఎంఆర్ఓల ఆఫీస్ చుట్టూ తిరుగుడు, చెప్పులరుగుడు, వేరే పని చేసుకోకుండా వాని భూమి ఎట్లా అనుకుంటా 12 ఏళ్ళు గడిపినరు ప్రజలు. సరే, ధరణి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రచారం చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని పేరు భూభారతి అని పెట్టింది. దానికి ఒక కమిటీ కూడా వేసిండ్రు. దాంట్లో కొందరు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాదులు కూడా దాంట్లో ఉన్నారు. 2.5 ఏళ్ళల్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రభుత్వంలో అవి కానప్పుడు మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? మీరు ఇచ్చిన ఇన్పుట్సే కదా, మీరు ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి కదా. చేయనప్పుడు మీకు భయం ఏంది? తెలంగాణ రక్తంలో భయం ఉండద్దు అంటే ఏమన్నా మీకు ఆశలు ఉన్నాయా? ఇంకేమన్నా చేస్తారని ఏమన్నా పదవుల మీద వ్యామోహం ఉన్నదా? తీసి పారేసేయండి ఆ కమిషన్ బోకాస్. అది మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అమలు చేయనప్పుడు మీ విలువ ఏంది? మీరు ఇచ్చిన ఇన్పుట్స్ విలువ ఏంది? మీ విలువ లేని కాడ మీరు ఎందుకు ఉంటారు? బయటికి వచ్చేసేయండి. ఈ రకంగా మనం ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన నిలుచుంటారా, ప్రభుత్వం పక్షాన నిలుచుంటారా, డిసైడ్ చేసుకునే టైం వచ్చింది. అదే ఒక భూమికి యజమాని, ఇండ్లకు యజమాని, వాడు ఒకటేసారి ఒక నోటీస్ వచ్చి మీరు యజమానులు కాదు అంటే వాడి పరిస్థితి ఏంది? జీవితం మొత్తం పెట్టి వాడు ఒక భూమో జాగో ఇల్లో కట్టుకుంటాడు. అటు హైడ్రా అని పరేషాన్ చేస్తుండ్రు, ఇటు మూసీ అని పరేషాన్ చేస్తుండ్రు, ఇవాళ 22A అని పరేషాన్ చేస్తుండ్రు. మీరు వచ్చిన కాడి నుంచి మీరు ఇచ్చింది ప్రజలకు పరేషానియే తప్ప మనశ్శాంతో లేకుంటే ఒక భద్రత ఇచ్చిండ్రా? ఇయ్యనప్పుడు మీరు ఎందుకు మాకు? ఈ పాటికి నువ్వు సారీ అనుడు కాదు, నువ్వు ఒక మర్డర్ చేసి రేప్ చేసి సారీ అనేస్తావా? ఇంత పెద్ద పొరపాటు ఎట్లా జరిగింది? నీ ప్రభుత్వ యంత్రాంగానికి ఆ మెచ్యూరిటీ లేదా? ఎట్లా డిసైడ్ చేస్తారు? నాకు ఒక అనుమానం, ఇది ఉద్దేశపూర్వకంగానే చేసి ఏదో భూముల స్కామ్ కోసం ఇది ఒక ఎరలాగా ఏదో ఒక మార్గం రెవెన్యూ అధికారులు మంత్రులు కలిసి చేసినట్టు నాకు అనిపిస్తుంది. లేకుంటే ఇంత అజ్ఞానమా, ఇంత బేవకూఫియా? ఎట్లుంటుంది ఇది? అది ప్రభుత్వమా లేకుంటే మామూలుగా అప్రెంటిస్ జాబ్లా మీరు చేసేది? సిసిఎల్ అంటే ఒక గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప వ్యవస్థ. ఒక మామూలు చిన్న ఊర్లలో డ్రాఫ్ట్ మెన్ చేసే విధానంగా మిస్టేక్లు చేస్తారా మీరు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందనేది 100% కనబడుతుంది. ఇప్పుడు మేము మీతో భయపడి నటించి లౌక్యంగా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అనే అంత మూర్ఖులం కాము. ఇప్పుడు మాకు తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది. మీ కుట్రలను పసిగట్టేటట్టు కూడా తెలంగాణ సమాజం తయారవుతున్నది. మినిస్టర్ లారా, నేను ఇప్పుడు సూటిగా చెప్తున్నా, బస్ అయిపోయింది. ఇంకా మీరు పబ్లిక్తో ఆడుకోకూడదు. మీరు ఏమనుకుంటారు? గత ప్రభుత్వంలో కూడా మీరు మంత్రులు ఉండొచ్చు, పైసలు ఉంటే ఇంకో పార్టీ వచ్చినా మీరు మంత్రులు ఉండొచ్చు. మీ భవిష్యత్తుకు కోలమానం పైసలే అనుకుంటారు మీరు. నో, పైసలు కానే కావు. గుడ్ విల్ అనేది గొప్పది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏడా ఉంది గుడ్ విల్? మీరేమన్నా కుట్ర పన్ని కాంగ్రెస్ని భూస్థాపితం చేసే ఎజెండాతో పనిచేస్తున్నారా? లేకుంటే పైసలు సంపాదించుకుందాం, పార్టీ ఎదన్నా పోని, పైసలు ఉంటే ఎవరినైనా కొనొచ్చు, ఏ పార్టీలైనా పోవచ్చు అని అనుకుంటుర్రా? ఈ పైసలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి రాజకీయ శక్తులను తెలంగాణ సమాజం మొత్తం బైకాట్ చేసేయాలి. ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీకి వచ్చి ఎవరన్నా పదవులు అనుభవిస్తే ఇట్లాంటి మిస్టేక్లు జరుగుతాయి. తర్వాత బయటికి వచ్చి సారీ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. వెలుగుమెట్ల భూములు రాత్రికి రాత్రి నిస్సహాయం చేసేసి రోడ్డు మీద పాడేసి ఏడియా కలెక్టర్ వాడిని ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా 22A అనేది ఒక తప్పు జరిగిన సారీ అన్నావు కదా, ఆ అధికారుల మీద నువ్వు చర్య తీసుకున్నావా? వాళ్ళు ఇంకా టేబుల్ మీదే ఉన్నారు కదా. నువ్వన్నా రాజీనామా చేయి, లేకుంటే వాళ్ళని సస్పెండ్ చేయి. ఈ రెండు లేవు. నువ్వు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తావు. ఏంది? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు పని పెట్టినావు నువ్వు. ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్లకి ఇక మేము ఫోన్ చేయాలి. ముఖ్యమంత్రి భూమి కూడా 22Aలో వచ్చిందని చెప్తుండ్రు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా టోల్ ఫ్రీకి చేస్తాడా? అది కూడా డూప్లికేట్ అట. నాకు జర్నలిస్ట్ మిత్రుడు అంటుండు,
అది ఉట్టిదే. పబ్లిక్ తో పాటు ముఖ్యమంత్రి కూడా 22A వచ్చిందని సాకు చెప్పి ఇది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది కూడా బయటపడ్డది. ఎందుకు ఈ ట్రిక్కులు? ఎవరి కోసం ఈ ట్రిక్కులు? మీ వేషాల కోసమా? మేము తెలంగాణ కోసం పొట్లాడింది. తెలంగాణ వాదులైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో మొత్తం రాజీనామా చేసి వాళ్లకు నిరసన ప్రకటించండి. తెలంగాణకి ఇప్పుడు అవసరం. 12.5 ఏళ్ళు మనం సబర్ చేసినాం. ఇప్పుడు సబర్ చేసే అవసరం లేదు. సారీ ఏ నోరుతో చెప్పినావో బుద్ధిగా నువ్వు రాజీనామా చేయి, ఆ ఆఫీసర్లను తీసేయి. ఇప్పుడు ఎలక్షన్లలో ఏం లేవు. రేవంత్ రెడ్డి ఊరూరు తిరుగుతుండు. ఏంది నీ మతలబ్? ఎన్ని పైసలు దడ్డిగా చేస్తావు? అదే మళ్ళీ కేసీఆర్ని తిట్టుకుంటూ తప్పితే ప్రజలకు నువ్వు ఎరగబెట్టింది ఏంది? ఈ తిరుగుడేంది? ఇట్లా మీరు కూడా అడగాలి. నేను ఒక్కనే కాదు. ఢిల్లీలో జరిగిన పిల్లగాళ్ళు నేర్పిర్రు మనకు రాజీనామా చేయని అకౌంటబిలిటీ అడగాలి కదా. అడిగినా మీరు? 22A వచ్చింది, ఒక వారం నుంచి అందరు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు అందరు కూడా ఆయన రాజీనామా చేయాలి. ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం సస్పెండ్ చేసేసేయాలి. లేకుంటే ఇట్లాంటి తప్పులు మళ్ళా పునరావృతం అవుతాయి. అయితే నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు అధైర్యపడొద్దు. 100% మీ ఒక్క ఇంచు భూమికి ఏం కాదు. ప్రభుత్వాన్ని నమ్మద్దు. ప్రభుత్వం కూడా ఇదే మాట అంటుంది. ప్రభుత్వాన్ని నమ్మే అవసరం లేదు, అది పొరపాట్లు చేస్తుంది. పౌర సమాజం ఏకమై ప్రజల పక్షాన నిలబడి ఈ పార్టీలను ఎండగట్టి ఈ ప్రభుత్వాన్ని మనకు కాదు, అనిశ్చితి మనకు కాదు వాళ్ళు ఇచ్చేది, ప్రభుత్వ పాలనను అనిశ్చితిగా మనం మార్చాలి. అప్పుడు కానీ వీళ్ళు చక్కగా అనేది నాకు అనిపిస్తుంది. ఇట్లనే చేసుకుంటా పోతే ఇంకేమేమైతాయో. ఎవడు ఖుషిగా ఉన్నాడు, ఎవడు హ్యాపీగా నిద్రపోతుండు? ఏం పాలన అనేది? మళ్ళా మీకు రాజకీయము ఇన్నేళ్ళు నేను సీఎం ఉంటా అని చెప్పుకుంటా తిరుగుతున్నావు. నువ్వు ఇన్నేళ్ళు పరిశ్రమ చేస్తావా? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, పో ఆత్మవిమర్శ చేసుకో. ఏమైనా గుడుపుటానీలు సంపాదనలు ఏమైనా చేసి ఉంటే చాలు, బసోగా. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే సమాజం మొత్తాన్ని మేము ఏకం చేసి ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉన్నాయని మీరు అనుకుంటాను. 2.5 ఏళ్ళు కూడా ఆగది తెలంగాణ. ఇప్పటి నుంచే ధర్నాలు అన్ని మొదలు పెట్టేసేయాలి. తెలంగాణ జేఏసీ ఆల్రెడీ ఉండే, ఎక్కడున్నదా జేఏసీ? మళ్ళీ బయటికి రావాలి. తెలంగాణ ఉద్యమంకి పోరాడిన వాళ్ళందరూ కూడా పేపర్లు చదవాలి. ఏమైతుంది? ప్రభుత్వ కుట్ర లేనిది పసిగట్టాలి, వీళ్ళ మెడలు పట్టాలి. లేకుంటే అందరినీ పరేషాన్ చేస్తారు. కోట్ల డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పదవులు ఎక్కినట్టు మాకు అనిపిస్తుంది. మీ సంపాదన కోసం కాదు మేము కొట్లాడింది తెలంగాణ. కాబట్టి నేను అనేది బస్ ఓగా. ఇప్పుడు ఇక మనం అందరం కూడా సూచనలు కూడా ఇచ్చే అవసరం లేదు. ఫస్ట్ వీళ్ళని దించాలి. ఫస్ట్ ఇప్పుడు నాకు అనిపించేది ఒకటే, లంచాలు ఇచ్చుడు బంద్ చేయండి. ఫస్ట్ ఈ రెవెన్యూలకు లంచాలు అలవాటు చేసినాం మనం. పని కావాలంటే పైసలు ఇచ్చుడు ఉమ్మడిగా అందరు బంద్ చేయాలి. ఒకటి ఇవ్వకుంటే ఇంకోటి ఇస్తాడు, అట్లా కాదు. లంచాలు ఇస్తే మనము ఒక బూతు మాట మనమే తిట్టుకోవాలి. అట్లా తయారైనప్పుడు లంచాలు బంద్ అయితే ఇవన్నీ బంద్ అవుతాయి. మీరు లంచాలు ఇచ్చినంత కాలం ఈ రెవెన్యూలకు ఇవే లొసుగులు నడుస్తూ ఉంటాయి. లంచాలకు ఒక మార్గం సెట్ చేసిండ్రు. భూముల బ్యాంకు సొంతం చేసుకొని కూడా ఇదొక మార్గం చేసిండ్రు. 22A అనేది ఒక స్ట్రాటజీగా ఒక కుట్ర. ఇది దీంట్లో అనుమానాలు లేవు. అది తప్పు కాదు, కావాలని చేసింది అనేది నా అభిప్రాయం. కాబట్టి లంచాలు బంద్ చేయాలి. పౌర సమాజం కూడా జాగృతమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ అసలు ఎవరెవరికైతే 22A నోటీసులు కొత్తగా ఇచ్చిండ్రో అన్ని రద్దు చేసేసేయాలి. ధరణి అనేటువంటిది అది ప్రతి రైతును వెంటాడి వేటాడి ఏడిపిస్తూ తల్లడిల్లేటువంటి అనేక కుటుంబాలను చూసిన తర్వాత ఈ ప్రభుత్వం మనుగడ ఇది ప్రజలకు కష్టార్థమని అందులో భాగంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కృషి చేసిన దాంట్లో మన అన్న కరుణాకర్ దేశాయి మేమందరం కలిసి సమాఖ్యగా ఏర్పడి పోరాటం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నంటే ఆనాడు ఏదైతే ధరణి ఉందో ఆ ధరణి ప్లేస్ల భూభారతి తీసుకొచ్చి తద్వారా అనేక మార్పులు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత వచ్చే ప్రభుత్వం మీద ఉంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేటువంటి అచంచలమైన నమ్మకంతో ఈ తెలంగాణ రైతులు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడడం జరిగింది. కానీ ఈరోజు కూడా గతంలో ఏదైతే
బాధలు అనుభవించురో రైతులు, ఇక్కట్లు ఇబ్బందులు గురైరో, అదే ఇప్పుడు కూడా మాట్లాడుకోవడం, చర్చించుకోవడం చాలా అవమానకరమైనటువంటి విషయం. అదే కాదు, బాధాకరమైనటువంటి విషయం. అయితే మరి ఇదంతా ఎందుకు నడుస్తుంది, ఏమవుతుంది, అసలు అనుకున్నది ఏంది, ఊహించింది ఏంది, ఇప్పుడు ఎందుకు ఇట్లా రావడానికి కారణం ఏందనేది మన లాంటి సంఘ పరివర్తకులుగా అంటున్నా నేను. ఎందుకంటే సివిల్ సొసైటీస్కి ఆ బాధ్యత ఉంది. వీళ్ళు సమాజ పరివర్తకులుగా ఒక భాగస్వామ్యం వహించి రైతుల పక్షాన, సరే ఎవరికి ఇబ్బందులు వచ్చినా వారి పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత ఉందనేది మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కొంత మనం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి భావనతో ఉన్నప్పటికి కూడా ఇప్పుడు గమనిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ఇటీవల కాలంలో మనం 22A కింద అనేక భూములు అన్యాక్రాంతమయ్యేటువంటి ప్రమాదమే కాకుండా నిజమైనటువంటి లబ్ధిదారులు, నిజమైనటువంటి పేదలు, నిజమైనటువంటి గృహవసతి కలిగిన వాళ్ళు, నిజమైనటువంటి పట్టదారులు అనేక మంది కూడా వీళ్ళు అమ్ముకోలేక అసలు ఈ ఆస్తులు మాయా కావా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆస్తులు అన్యాక్రాంతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ 22Aల చేర్చడం ఏందనేటువంటిది ఇది ఒక విపత్కరమైనటువంటి గడియలు వచ్చినటువంటిది, అందరూ బాధపడుతున్నటువంటి సమస్య. మరి సరే, నిన్న మనం చూసాం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఇది అధికారుల పొరపాటుతో జరిగిందని అంటారు. అంటే ఇంత పెద్ద ఏది ఈ ప్రజాకంటకులుగా చేయాల్సిన, అంటే ఇంత ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి ఇంత పెద్ద చర్య ఈ అధికారుల తప్పిదంతో జరిగిందని, దానికి నేను క్షమాపణ అని ఒక మాటతో తప్పించుకోవడం ఇది భావ్యం కాదు. ఎందుకంటే ఇది జీవితాలతో ఆట ఆడుకున్నటువంటి పరిస్థితులు అనేది మనం భావించాల్సింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రైతులు సుమారు 1 కోటి ఎకరాల భూమికి సంబంధించి, అవి ఇండ్లు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, అనేక రకమైనటువంటి భూములు. అయితే ప్రభుత్వ భూములు కాపాడితే అందరికీ మంచిదే. ప్రభుత్వ భూముల పేరు మీద కొన్ని భూములను పసిఫిక్ మహాసముద్రంలో కలపాలి అని చెప్పేసి అని కూడా ఇప్పుడు చెప్తున్నారు. అంటే వీటన్నిటికీ కారణాలన్నీ కూడా కేవలం భూములే. ఈ భూముల మీద నేను చెప్పదలుచుకునేది ఒక జర్నలిస్ట్గా, న్యాయవాద వృత్తులు అంటే న్యాయ వృత్తి చదివిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెవెన్యూ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. అది ఎవరైనా, చిన్న అయినా పెద్ద అయినా. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా 90% ల్యాండ్స్ మీద ఈరోజు వెళ్తున్నారు. ఎక్కడైనా గొడవలైనా కూడా రెవెన్యూ మీద అవుతున్నాయి, మర్డర్లు అవుతున్నాయి, ఆర్థిక అసమానతలు ఏర్పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరికి రెవెన్యూ నాలెడ్జ్ ఉండే విధంగా ఆలోచించుకోవాలని నా యొక్క పర్సనల్గా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాధితులం అయితే మాత్రమే నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. మనం బాధితులం అయితే మాత్రమే దాని మీద స్టడీ చేసి రోజులు తరబడి కోర్టుకు వెళ్ళినప్పుడే మనకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అలా కాకుండా దీని ఒక సబ్జెక్టు లాగా మార్చుకొని రెవెన్యూ, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే భూములను రాజకీయ నాయకులు కొల్లగొడుతున్నారు. అది ధరణి పేరుతో కొల్లగొట్టిండ్రు, భూభారతి పేరుతో కొల్లగొడుతున్నారు, రేపు ఇప్పుడు 22A పేరుతో కొల్లగొడుతున్నారు, ఇంకా రేపు మరొక పేరుతో కూడా కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కింగులు, వాళ్ళే లంచాలు ఇచ్చి మరి క్లియర్ చేసుకుంటున్న నేపథ్యంలో పేదవాళ్ళు ఎప్పుడు పేదగానే ఉండిపోతున్న సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రెవెన్యూ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఏ విధంగా చేస్తున్నారు, అధికారుల తప్పిదాలు ఏముంటాయో ఎండగట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ప్రజలకు అందజేసే విధంగా కూడా సోషల్ మీడియా, ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా వచ్చింది. ఏదో చిన్న రీల్స్ చేసి ఎక్కువ మంది చూస్తున్నారు అనుకుంటా, రెవెన్యూ నాలెడ్జ్ మీద రీల్స్ చేయడం, రెవెన్యూ నాలెడ్జ్ మీద అసలు ఇంత సంపద ఎక్కడుంటే మనం అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అక్కడ లూటీ జరుగుతుంటే మనం ఆ సబ్జెక్ట్ని ఎందుకు పెంచుకోకూడదు? ప్రతి జర్నలిస్ట్, నేను ఒక ఛానల్లో డిస్కషన్లో కూర్చుంటే ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ అంటేనే మొత్తం ఇది ఒక బ్లాక్మెయిల్ వ్యవస్థ, బ్లాక్మెయిల్ చేస్తేనే వార్తలు రాస్తారు అనే ఒక భయంలో ఉండి నేను ఎప్పుడూ ల్యాండ్స్ మీద నేను డిస్కషన్ చేయలేదు, ఇదే ఫస్ట్ అని చెప్పేసి అని ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఎడిటర్ స్థాయిలో ఉండి కూడా, పెద్ద స్థాయిలో ఉండి కూడా ల్యాండ్స్ అంటే భయం అనే స్థితిని తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అది లేకుండా, ఇప్పుడు రమణారెడ్డి గారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, చాలా ఎంత పెద్ద నాలెడ్జ్ ఉందంటే మనం కొంచెం టైం కేటాయిస్తే అందులో నుంచి ఇంకొక 10 కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇట్లా సమాఖ్య పేరుతో కానీ వేదికల పేరుతో అన్నిటితో అందరం కలిసిపోయి రైతుల సమస్యల్ని, అలాగే ధరణి అంటే భూమికి సంబంధించిన ఇష్యూస్ ఏదున్నా కూడా ఫైట్ చేసి ఒక జాక్ రూపంలో, జేఏసీ రూపంలో ముందుకెళ్ళి ప్రజల సమస్యల్ని మన సమస్యగా చేసుకొని వార్తల రూపంలో ప్రజల నుంచి ప్రభుత్వాన్ని నిలదీసి ఆ సమస్య పరిష్కార మార్గంగా ఉండకపోతే, పౌర సమాజం అందరూ అన్నట్టు పౌర సమాజం యాక్టివ్గా లేకపోతే
వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్కి ఏమీ మిగిల్చరు. లక్షల కోట్ల భూములు దోచుకుంటున్నారు హైదరాబాద్లో. దానికి పూర్తి ఆధారాలతో నేను దాదాపు 2020 నుంచి వెళ్ళి ఈ ల్యాండ్స్ మీద ఎక్కువ రాస్తూ ఉన్నా. వాటన్నిటికీ కనీసం ఎక్కడైనా పరిష్కారం దొరుకుతుందా? గవర్నమెంట్ ల్యాండ్ని ఎక్కడైనా కాపాడితే మనం మరో స్కీమ్కి ఇప్పుడు ఏదైతే మహిళలకు కానీ మిగతా వృద్ధులకు కానీ పెన్షన్ స్కీమ్స్ అవన్నిటికీ దేనికైనా ఉపయోగపడతాయి. కానీ దేనికి ఉపయోగపడకుండా వాళ్ళే దోచుకోవాలి, ప్రైవేట్ పరంగా చేసుకోవాలి. ఇప్పుడు ఐక్య పక్కన ఉన్న ల్యాండ్స్ ఫినిక్స్ కంపెనీకి దాదాపు 14 ప్రాజెక్టులో మేలు చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మేలు చేసేలా చేసింది. అదొకటే కాదు, మిగతా ఇప్పుడు ఉన్న డిఎస్ఆర్ కంపెనీకి కానీ ఇక్కడ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ల్యాండ్లో అయితే ఇండస్ట్రీ ల్యాండ్స్ అన్నింటినీ కలిపి అగ్రికల్చర్ ల్యాండ్గా ధరణిగా మార్చిండ్రు. వాళ్ళు ₹1 చెల్లించకుండా కనీసం ఒక సింగిల్ 1965 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఒక చిన్న రూపాయి కూడా చెల్లించలేదు. కానీ హరీష్ అనే కలెక్టర్ ఆ రోజుల్లో మీకు ల్యాండ్ ఇచ్చినామని జీవో ఇచ్చినాం కాబట్టి ఎకరాకు ₹1000 కూకట్పల్లిలో మాకు ఇవ్వండి, మీకు భూములు రాసి ఇస్తామని చెప్పేసి 100 ఎకరాలు ఒక ఎకరం ₹1000 చొప్పున ఇచ్చేసిండు. ఆయన పోయిన తర్వాత అమయ్ కుమార్ వచ్చి 333 ఎకరాలు మీకు వాళ్ళ కంపెనీ ల్యాండే, ఈ ₹1000 కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మొత్తం మీకే అని చెప్పేసి అని మళ్ళీ కంపెనీకి మొత్తం ఇచ్చేసిండు 333 ఎకరాలు. మళ్ళీ ఒక జీవో ఒక సర్క్యులర్ జారీ చేసి దాని ద్వారా ధరణిలో ఎక్కించుకోవడం జరిగింది. వాళ్ళ కంపెనీకి 8 కోట్లకి ఎకరం పోతే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు 60 కోట్లకి ఎకరం అమ్ముకుంటున్నారు. ఆనర్ హోమ్స్ కానీ మిగతా వాళ్ళంతా మిగతా వాళ్ళు బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకొని ₹1,00,00,000 గడించడం జరిగింది. ఆ స్కామ్లో దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే దాదాపు 40,000-50,000 కోట్ల రూపాయల స్టాంప్స్ కుంభకోణం జరిగింది అక్కడ. ఇవన్నీ ఎవరు ఐడెంటిఫై చేస్తలేము. కనీసం కార్పొరేట్ వ్యవస్థ ఏ విధంగా భూములను కొల్లగొడుతుంది, అది గవర్నమెంట్ చెందాల్సిన ల్యాండ్. 333 ఎకరాలు కూకట్పల్లిలో ఉంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఎలా ఉండేది? ఎన్ని స్కీములు మనం అమలు చేయవచ్చు? డబ్బులు లేవని చెప్పేసి అని చెప్పులు ఎదురు చూస్తున్నారన్న కాడికి ఎందుకు వచ్చు? అంటే ఇవన్నీ పౌర సమాజంగా ఏదైనా ఏ వృత్తిలో ఉన్నా మనమంతా కూడా ఒక పౌర సమాజంగా గుర్తించి అది జరుగుతున్న అవినీతిని అక్రమాలను ఎండగట్టే పరిస్థితి లేకపోతే అది ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ ఆఫీసర్గా ఉన్నా ఏది ఉన్నా మనం ఎక్కడో అడవిలో పుట్టిన బిడ్డల లాంటివి అవుతాం తప్ప అంటే అక్కడ పుడితే ఏం తెలియదు, అంటే ప్రపంచానికి సంబంధం లేకుండా పోతుంది. అలాంటిది మనం హైదరాబాద్లో ఉండి మంచి ప్రొఫెషన్లో ఉండి ఒక ఉద్యోగం సంపాదించి గవర్నమెంట్ ఆఫీస్ అయినా ప్రైవేట్ అయినా ఏదైనా ఎంత టెక్నాలజీ పెరిగినప్పుడు మనకి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఎందుకు సమాజానికి మనం అందించరాదు అనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. మనం బాధితులం కాదు, నేను అంటే ఎందుకు బాధితులని ఎందుకంటే మనం బాధితులం కాదు, అందరికీ ప్రచారం అంటే మనం ఒక బాధితులమైనామంటే దానికి కారణం ఏందో ఆ సమస్యకి ఏందో వాటిని అన్ని కూకుడు వేలతో పెకిలించి తరిమి కొట్టేలా ఉండేందుకు మనం ఒక సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం అయితే నాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రాస్తే ఏమవుతుందిలే అని కనీసం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు రాస్తే కొంచెం చలనం కనిపిస్తుంది. ఎందుకంటే మేము పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత కనీసం పొంగులేటి సారీ అన్న చెప్పిండు. ఆ సారీ చెప్పిన దానికి ఇంకెందుకు సారీ చెప్పడం వల్ల సమస్య పరిష్కారం కాదు అని చెప్పేసి అని కూడా మనం ఇప్పుడు నిలదీసి ప్రశ్నిస్తున్నాం. బాధితులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మరింత ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే కొంతమంది చూడవచ్చు, సర్పంచ్గా చేసి ఊళ్ళో చాలా రోజులు ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రోజు కనీసం రైతు మాట్లాడదామంటే కూడా నోరులాడలేని పరిస్థితి. అంటే ఒక ఎకరంన్నర భూమి కోసం దాదాపు 7-8 ఏళ్ళుగా తిరగాల్సిన పరిస్థితి ఏంటి? రికార్డులన్నీ కూడా ఎక్కువ ఇప్పుడు 500 ఎకరాలు ఉంటే ఒక విలేజ్లో దాన్ని 700 ఎకరాలకు సృష్టించి ఏదైతే ఇంతకుముందు ఒక సార్ చెప్పినట్టు దాన్ని ఎవరో పేదోళ్ళు వాళ్ళకి తెలియని రికార్డులు అంటే తెలియదు, కనీసం ఏంటో తెలియదు, మా ఇంట్లో పాస్బుక్ ఉంది కాబట్టి ఆ భూమి నేను దున్నుకుంటాను కాబట్టి నాదే అని చెప్పేసి అని ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే భూమి తక్కువ చేయడం జరిగింది. ఇట్లా అసలు రికార్డ్ అనేది వారికి తెలియకుండా పట్టాదారునికి ఏం జరుగుతుందో తెలియకుండానే భూములన్నీ మార్పిడి చెందుతున్నాయి. దానికి ఉదాహరణ మొన్న ఇక్కడున్న బాధితుల ల్యాండ్సే. నోటీసులు ఇస్తున్నారు, ఆ నోటీసులు కూడా వాళ్ళకి చేరడం లేదు. వాళ్ళు 60 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేయాలంటారు. అలాగే ధరణిలో ఇప్పుడు 3 నెలలైనా కూడా మ్యూటేషన్ అయితే లేదు, దానికి టైం బాండింగ్ లేదు. అదే కోర్టు మ్యాటర్ అనే కేసులో 30 రోజులు క్లియర్ చేయాలని చెప్పేసి నోటీసులు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా లంచాలు తీసుకొని మనం లాస్ట్ టైం గతంలో బొమరాస్పేట అయిపోయింది, ఇంకా మిగతా ల్యాండ్స్ అయిపోయింది. ఐక్య పక్కన 15 ఎకరాలకు నకిలీ పీటీలకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కీలకమైన ల్యాండ్స్, చాలా ప్రైమ్ ల్యాండ్స్, 250 నుంచి 300 కోట్లు పెట్టినా దొరకని ల్యాండ్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. హైదరాబాద్లో జరుగుతున్న తతంగం. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో పేదల భూములను అసైన్డ్కి సంబంధించిన భూములు అయితే అసలు అసైన్డ్ భూముల్ని పట్టాలు ఇచ్చి అంటే వాళ్ళకు అమ్ముకోవడానికి వీలుగా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్టు ఇక్కడ కూడా రెగ్యులరైజేషన్ చేసి జీవోలు ఇస్తే వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు అవుతారు. కష్టపడి 1991లో 5 acres ల్యాండ్ కొనుక్కున్నానండి. ఆల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. నాకు అమ్మిన వాళ్ళు 68లో కొనుక్కున్నారు, 79లో రిజిస్ట్రేషన్ చేసుకొని నాకు 92లో అమ్మారు. నేను థర్డ్ పర్సన్ని కొనుక్కున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు 2008 వరకు ద్రాక్ష రైతుగా ద్రాక్ష పండించే వాళ్ళం.
ఆ తర్వాత ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చింది, రింగ్ రోడ్లోకి ఎకరం ల్యాండ్ కూడా పోయింది. సో దాని తర్వాత ఇప్పటి వరకు భూభారతి ధరణి వచ్చే వరకు ఎవరికి ఏ రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నాకే ధరణిలో పాస్బుక్ వచ్చింది, అన్నీ నాకే ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు మా పాప పెళ్లి 2021లో చేశానండి. వాళ్ళకి ఇస్తా అని చెప్పినాను. ఇప్పుడు వాళ్ళ పేరు మీద మార్చడానికి లేదు, నాకు ఏం లేదు. ఏంటంటే 9899 ఆర్డర్ అని మేము 65లో కొనుక్కున్నాము, ఇప్పటి వరకు మేము ఎవరికి అమ్మలేదు అని చెప్పి వాళ్ళు మేము అంతా అమెరికాలో ఉన్నాము అని 65లో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి కోర్ట్ కేస్ పాస్బుక్ అప్లికేషన్ అని పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికి అందరూ సహకరిస్తున్నారు. ధరణిలో ఏమైందంటే సేమ్ కోర్ట్ కేస్ పాస్బుక్ అప్లికేషన్స్ పెట్టారు. పెడితే ధరణిలో అప్లికేషన్స్ అమయ్ కుమార్ గారు ఉన్నప్పుడు అప్రూవల్ చేశాడు. అప్రూవల్ చేస్తే మేము అందరం రైతులం ఏకమై పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాం. సీఎం గారికి, కేసీఆర్ గారికి తెలియాలి మా బాధ అని చెప్పేసి. కేసీఆర్ గారు ఏమన్నారు, ధరణి వస్తే మీరు అర్ధరాత్రి మంచిగా నిద్రపోవచ్చు, మీరు మీ థంబ్ ఇంప్రెషన్ పెడితేనే మీ భూమి ఇంకోళ్ళకి అవుతుంది, లేకుంటే కాదు, మీరు మంచిగా తడిబట్ట వేసుకొని పడుకోవచ్చు అని చెప్పారు. నేను అదే ఛాలెంజ్ చేసి మీరేమో ఇట్లా చెప్తున్నారు, మాకేమో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు తెల్లారు లేస్తే మాకు ఇదేం బాధ, రోజు థంబ్ ఇంప్రెషన్ పెట్టాలనా, లేదంటే ఎవరు థంబ్ ఇంప్రెషన్ పెట్టకుండా భూములు మారిపోతాయా అని చెప్పే బాధతో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు ధరని చెక్ చేసుకోవాలి. ఇంకా నేను ఆ బాధలో ఒక రోజు ఒక 20 స్లాట్స్ బుక్ చేసేసారు ఈ కోర్ట్ కేస్ పాస్బుక్ అప్లికేషన్స్ పెట్టేసి. మేము అందరం రైతులం కలిసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వారికి తెలియజేశాము, ధర్నా చేశాము. అదే రోజు నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మా ఎంపీ, అప్పుడు మల్కాజ్గిరి ఎంపీ గారు, వారి దగ్గరికి వెళ్తే నేను ధరణి ఫైల్స్లో మీద ఒక ఫైల్ పెట్టుకొని మీతో మాట్లాడిస్తా, నేను కూడా మాట్లాడతా, మీకు అన్యాయం జరగకుండా చూస్తా అని చెప్పి కలెక్టర్ గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ ఇచ్చాం, ఆ కలెక్టర్ గారికి ఆ లెటర్ తీసుకుపోయి ఇచ్చినాం. అప్పుడు ఏమి 20 స్లాట్లు బుక్ అయినాయి. ఆ రోజు స్లాట్లు బుక్ అయిన వాటిని స్టాప్ చేసామండి. ఆర్డర్ కూడా ఉంది అదే రోజు 15th. సో ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆ ఆర్డర్ ఏంటంటే కోర్ట్ కేస్ పాస్బుక్ ఇప్పుడు 22 ఎట్లనో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు భూమిని లిటిగేట్ చేయొచ్చు. ఎందుకంటే కంప్యూటర్కి ఏం తెలుస్తుందండి, నేను ఏం ఆర్డర్ పెట్టినో తెలియదు. అది ఏది పెట్టినా తీసుకుంటుంది, అప్లికేషన్ రేజ్ అవుతుంది. దాంట్లో ఏమైందంటే అది ఎంఆర్ఓకో ఆర్డీఓకో పోతుంది, అది నోటీస్ జనరేషన్ పోతుంది. ఇక నోటీస్ జనరేట్ చేసి ఇచ్చేసి ఇక నిన్ను 10 ఏళ్ళు తిప్పినా నీ భూమి రాదు. ఏం చేస్తారు, ఇంకా ఆర్డీఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ దాకా మొత్తం ఇంకా మన చెప్పులు అరిగేదాకా తిప్పుకుంటారు. లాస్ట్కి వస్తే మన భూమిని ఆశిస్తారు. అంతే. ఇంకా ఇది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే 22A ఒక్కటే భయపడాల్సిన అవసరం లేదు. 22A కాదు, మన భూమి కొరకు ప్రతిరోజు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు చెక్ చేసుకోవాల్సిందే ఈ సిస్టంలో. ధరణి కానీ భూభారతి కానీ సేమ్ అన్నా చెల్లెన్లు అంతే తప్ప వేరే ఏమి తేడా లేదు. సో ఇప్పుడు మాది ప్రాబ్లం ఏంటంటే ఈ ధరణిలో ఈ భూభారతిలో అయింది కదా సార్, దాన్ని అప్పుడు ఆపగలిగినాం కానీ ఇప్పుడు ఆపలేకపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 100 ఎకరాలు మార్చేసానండి. ఐటీసీ అనే ఒక సంస్థనండి, ఐటీసీ సంస్థ 81లో కొనుక్కున్నారు, 89లో 81లో కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళది 100 ఎకరాలు కొన్నారు. ఐటీసీ ట్రస్ట్ లిమిటెడ్ అంటే చాలా పెద్ద సార్, అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పైన మార్చినారు వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడదామని. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అని పెట్టినప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏమనుకున్నారు, ధరణి వచ్చినప్పుడు దాన్ని ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని ఉన్నది కాబట్టి అది ప్రభుత్వ పాఠశాల అని రాసేసారు సార్. దాని కొరకు వాళ్ళు కష్టపడి వాళ్ళు మొత్తం మీద గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ప్రైవేట్ ల్యాండ్కి చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అమయ్ కుమార్ గారు, మన సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు, ఇంకొక ఎంఆర్ఓ ఉండే అక్కడ సత్యనారాయణ అని, ఆ సత్యనారాయణని పంపించి వాళ్ళతో మీరు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని బాగా ట్రై చేశారు. సో అది ఇట్స్ ఏ పెద్ద యూనియన్ సంస్థనండి, చాలా పెద్ద సంస్థ, ఇట్స్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమిస్తారు, ఏమి ఇవ్వలేమనంటే వాళ్ళకి లాస్ట్కి ఏం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా మార్చడానికి వరకు అన్ని వీళ్ళు తిరిగి కోర్టు ఆర్డర్లు తెచ్చుకొని అన్ని చేస్తే దాన్ని మార్చేసి 25 జనవరిలో భూభారతి ఎప్పుడైతే వెళ్ళిపోయి తీసుకొస్తున్నారో అప్పుడు పేర్లు మార్చేశారండి. ఎవరికి, ఈ దొంగ ఆర్డర్ ఏదైతే మేము చెప్తున్నామో 9899 ఆర్డర్ అని, ఆ ఆర్డర్లు ఉన్న వాళ్ళకి పేర్లు మార్చేశారు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి. భూభారతిలో ఏమి చేయాలనో అవన్నీ వీళ్ళు చేసేస్తున్నారు. సో మన భూమికి మనమే రోజు రక్షించుకోవాలంటే రోజు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజు మనం ధరణిలో చెక్ చేసుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? మనము ఇంత రాజ్యంలోనూ ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేసినా ఏం లాభం లేదండి. వీళ్ళకు దొంగలకు కీ ఇచ్చినట్టు మనం
దొంగలకు తాళపు చేయిలు ఇచ్చినట్టు నాకు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఎంతైతే మనం ఏమనుకుంటున్నాము, డిజిటలైజేషన్ అయితే మనకు ఇంకా పక్కాగా ఉంటాయేమో, మన రికార్డులు బాగుంటాయేమో అనుకుంటున్నాం, కానీ ఏమాత్రం సేఫ్టీ లేదండి. ఒక ఊర్లో పటవారి ఉన్నాడంటే పటవారి రెస్పాన్సిబిలిటీగా ఉండేవాడు. పటవారి వ్యవస్థలో ఒక పటవారి ఉన్నాడంటే ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఊళ్ళో ఎవడు చెప్తాను కొడుతాడు అనే భయం ఉండేది. ఇప్పుడు కలెక్టర్ ధరణిలో కలెక్టర్కి పెట్టారు, కలెక్టరే పేరు మార్చేస్తే కలెక్టర్ ఎన్నడూ దొరకాలి, ఏం చేయాలి చెప్పండి. ఇవన్నీ ఉంటే కూడా మేము సీఎంకి తెలవాలని చెప్పి మొన్న లాస్ట్ మంత్ 10th రోజు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేశాము. కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి తెలవాలని. మీరు ఎంపీ ఉన్నప్పుడు మా బాధలు అప్పుడు ఉండే, మీరు మాకు సహాయం చేస్తానన్నారు, మీరు మాకు అడ్డంగా నిలబడ్డారు, మీకు తెలవాలని ఇప్పుడు జరుగుతుంది. అప్పుడేమో ఆపుకోగలిగినాం కానీ ఇప్పుడు ఆపుకోలేకపోతున్నాం, ఇట్లా వ్యవస్థ అంత ఇది ఉంది అని చెప్పి మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశాం. అయినా దానికి బాధ్యత లేదు. 10th మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే 9th, 10th, 11th 3 రోజులు పేర్లు మార్చేశారు. ఒక 50 నుంచి 100 ఎకరాలు దొంగలకి. ఇంకొకటి మా ఆర్డీఓ గారు ఏమంటారంటే, కోర్టు కేసు పాస్బుక్ అంటే అర్థమైందండి. ఇప్పుడు మీ భూమిని నేను క్లెయిమ్ చేస్తున్నా అంటే నాకు మీకు ఏదన్నా కోర్టు ఆర్డర్ ఉండాలి. సరే ఎక్కడైనా కానీ ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ ప్రొసీడింగ్ అన్నా నాది మీకు చేయొచ్చు అని ఒకటి ఉండాలా, ఆర్డీఓ కేసు అయినా నాకు మీకు ఉండాలా. కానీ ఇప్పటివరకు నేను కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎవరితో కేసు లేదు, ఏ ఆర్డర్ లేదు నాకు అగేన్స్ట్గా. ఎవరో నాకు కొన్నోళ్ళు కూడా ఎవరు పెట్టలేదు నా అప్లికేషన్ నా పైన. 2023లో అప్లికేషన్ పెడితే దాన్ని అప్రూవల్ చేశారు. ఇప్పుడు అది స్లాట్ బుకింగ్ పెండింగ్ ఉంది. ఏం చేయమంటారు చెప్పండి. ఇది స్లాట్ బుకింగ్ ఉంది సార్. ఇప్పుడు నేను దాని కొరకు సీసీఎల్ఏ కమిషనర్ దగ్గరికి పోయి నేను అప్పీల్ పెట్టుకుంటే సీసీఎల్ఏ కమిషనర్ ఏమని ఇచ్చాడు, నీ పేరు మారలేదు కదా, నువ్వు అజంప్షన్లో ఉన్నావు. మన నవీన్ మిట్టల్ గారు సార్ ఇదంతా చేసింది. నేను అప్పీల్ పెట్టుకున్నాను, కలెక్టర్ అప్రూవ్ చేసింది, ఇంకెవరు చేయాలి సార్, సీసీఎల్ఏ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి అప్పీల్కి. సో అప్పీల్కి వెళ్తే నువ్వు అజంప్షన్లో ఉన్నావు, పెట్టినా కూడా ఎవరు ఏ అప్లికేషన్ పెట్టినా నోటీస్ ఇచ్చేసి ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంలో ఇది ఉంది అనేది చెప్తా ఉన్నాడు ఆయన. భూభారతి యాక్ట్లో ఉందా సార్ అట్లా? అదే సాఫ్ట్వేర్లోనే ఉంది ప్రాబ్లం. వైట్ పేపర్ పెట్టినా తీసుకుంటుంది, అది తీసుకొని ఇక మనల్ని ఇబ్బంది పెడుతుంది రైతుల్ని. అంటే నేను అనేది ఏంటంటే తెలంగాణలో ఉన్న ఇంచ్ ఆఫ్ ల్యాండ్ ప్రాబ్లంలో పడబోతున్నది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి రైతులందరూ. సో దయచేసి మా విన్నపాన్ని విని మన రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటే మాట చెప్తున్నాం, మా బాధని మీరు ఒక కమిటీ వేసి కలెక్టర్ గారు మా జిల్లా ఆఫీసర్స్ ఎవరు వద్దండి, ఏదైనా కమిటీ వేసి సార్ మిమ్మల్ని కూడా నేను తెలంగాణ సమైక్య ఐక్య వేదికను ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తాం. మేము మా విలేజ్లో ఎవరెవరు రైతులు ఉన్నారు, ఏమేమి చేస్తున్నాం చూడండి. మీరు చూసి మీరు కూడా సజెషన్ చేయండి సార్ మాకు అందరికీ ఏం చేస్తే బాగుంటుంది అనేది. సో దయచేసి మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాల్సింది ఏంటంటే మేము ఈ 22A కాకుండా భూములు తెలంగాణలో ఉన్న వారికి ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయి. వీటిని ఎలా కట్టడి చేయాలి, ఎవరిని ఎలా రైతులకు చెందే భూమిని రైతులే దక్కించుకునేలాగా ఎలా ఉండాలి అనే దాని మీద ఆలోచించాలని కూడా నేను మనవి చేస్తున్నా. సో బొమ్మరాజుపేట రైతుల తరఫున నేను అందరి తరఫున మాట్లాడుతాను. ఈ యొక్క సమావేశాన్ని ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈనాడు ఆర్గనైజ్ చేసినటువంటి తెలంగాణ సమాఖ్య వారికి కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు కూడా. ఇది ఎంతో అవసరమైన కరెక్ట్ టైంలో కరెక్ట్ యాక్షన్ అన్నట్టుగా చేయడం కూడా ఒక గొప్ప విషయం. అయితే నేను ప్రత్యేకంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున మా దీని మీద ఏమున్నది మా అభిప్రాయం అనేది, ప్లస్ అదేవిధంగా నేను కూడా ఒక సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక 9 ఎకరాల కాలనీకి అధ్యక్షునిగా ఉన్నాను. దాంట్లో కూడా ఈ 22Aలో వచ్చి రిజిస్ట్రేషన్లో 530 ఫ్లాట్లది ఆపేయడం జరిగింది. అయితే చూడబోతే ఏముందంటే అసలు ఎవరైనా ఎఫెక్ట్ కానోళ్ళు ఉన్నారా అనేది ఇప్పుడు ఎతకాలి మనం. లిటరల్లీ ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ఎఫెక్టెడ్ టుడే. అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా దీంతో ఒక ఆందోళన అటువంటి ఒక కన్ఫ్యూజ్డ్ అండ్ వెరీ సెటిల్ టైప్ ఆఫ్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన గవర్నమెంట్కి మనం ధన్యవాదాలు చెప్పాలన్నా లేకపోతే రాళ్ళు ఇసరాలన్నా మనమే డిసైడ్ చేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే భూమి అనేది నరసింహారెడ్డి గారు చెప్పినట్టు
ఇది కమర్షియలైజ్ అయింది. యాక్చువల్గా భూమి అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి పాతకాలం నుంచి కూడా ఆ హౌస్ నెంబర్లు ఎన్నో ఉంటాయండి. ఒక లొకాలిటీలో 1000 ఇండ్లు కూడా ఉంటాయి. మరి ఆ సర్వే నెంబర్ ఏంది, దాంట్లో ఏంది, మాది 9 ఎకరాలు ఉంటే 9 ఎకరాల వాళ్ళు రాసింది ఏంటంటే 55 గజాలంట. అంటే 55 గజాలకి 9.05 acres దే హ్యావ్ స్టాల్డ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? ఈజ్ ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్లీ. సో వాట్ ఐ ఫీల్ ఈస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమున్నదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కి వెళ్ళి మేము అనుకునేది ఏంటంటే, ఫస్ట్ సరే వీడు చేసిండో వాడు చేసిండో ఎవడు చేసిండో ఎట్లయిందో అదొక విషయం అయితే, ఇప్పుడు ఒక సమస్య పెద్దగా మారి ఉన్నది. ఏదో మా మంత్రి గారు అపాలజీ చెప్పినంత మాత్రాన, లేకపోతే ఏదో సమావేశం పెట్టి ప్యానెల్ను పెట్టినంత మాత్రాన కాదు. ఇందాక ఎవరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు ఇష్యూ చేసినాయనండి అన్నిటినీ క్యాన్సల్ చేయండి. ఫస్ట్ రిలీవ్ ద పీపుల్. రిలీఫ్ హ్యాస్ టు బి గివెన్ ఫస్ట్, దెన్ యూ వర్క్అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. అసలు గవర్నమెంట్ దగ్గర వాళ్ళ కింద ఉన్న భూములు వాళ్ళ దగ్గర లేకపోతే ఇక నువ్వేం గవర్నమెంట్ అండి? వక్ఫ్ కానివ్వండి, ఎండోన్మెంట్స్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, మీకు ఇమామ్ది కానివ్వండి, భూదాన్ది కానివ్వండి, కంటోన్మెంట్ది కానివ్వండి, గవర్నమెంట్ ఏదైనా సరే నీ దగ్గర నీ యాంగ్జైటీ క్రియేట్ అయింది. కొంతమందికి చాలా బాధలు కూడా అవుతుంటాయి. కాబట్టి దీన్ని ఇమీడియట్గా దే హ్యావ్ టు రికాల్ ద orders that they have given and all the notices that they have given. First to resolve this, first separate what is your government land. నీది నువ్వు చూసుకో, తర్వాత దొరుకుతుంది వేరే ఏదైనా సరే. వాళ్ళ మీద ఎందుకు పడతావండి? నీకు సోయలేదా? మల్టిపుల్ పరిచయాలు. బుమరాజ్పేట బ్యానర్ ఉంది, నేను అక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశాను సార్ 1996లో. తర్వాత చాలా నరసింహారెడ్డి గారు సరే సార్ అంటే ఒక ఉన్నతమైన పర్యావరణవేత్త, ఆయనను చివరి వరకు ఉండనియాలి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు చాలా మీటింగ్ అటెండ్ చేశాను నేను. మిగతా మిత్రులు, తర్వాత ఏకైక నాయకురాలు అక్కడ ఒక 2 మహిళలు ఉన్నారు. మిత్రులారా, భూమి అనగానే మొన్న ఒక 2021లో ఒక పుస్తకం వచ్చింది. అది సైమన్ వించెస్టర్. ఆయన ఏమంటాడంటే, భూమిని ఎప్పుడైతే మనము ఒక కమాడిటీగా చూస్తామో దాన్ని ముక్కలు చేస్తాం, అమ్ముకుంటాం, ఏదైనా చేస్తాం. కమ్యూనిటీగా చూస్తే దాన్ని పంట పండించి దాన్ని అందంగా తయారు చేసి దాంట్లో పండు పొలాలు తింటాం, మనం కూడా బతుకుతాం, కుక్కలు నక్కలు మనుషులు అందరూ బతుకుతారు దాంతో. ఇంకొక పుస్తకం ఉన్నది, ఒక దళారీ పశ్చాత్తాపం అని. అంటే దాన్ని ఉన్నట్టుగా ఉండనియరు, దాన్ని ఏదో చెప్పి నీకేదో మాయ చేసి దాన్ని ఇంకేదో చేస్తా అని చెప్పి. ఆయన ఇంగ్లీష్ పోయిట్, ఆయన ఎవరంటే జాన్ పెర్కిన్సన్. కొంత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ మీ అందరూ ఏమైనా యువకులు ఉంటే చదవండి, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ భూభారతికి తర్వాత ధరణికి పక్కా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు కరుణాకర్ దేశాయ్ మీద నాకున్న కంప్లైంట్ ఏంటంటే, మీరు ధరణి మీద అయితే కాలుకు బల్పం కట్టుకొని ప్రతి విలేకరి ఇంటికి పోయిండు, ఒక సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఇంటికి పోయిండు, సీనియర్ మోస్ట్ టీవీ యాంకర్ ఇంటికి పోయిండు, ప్రతి ఒక్కరికి వెళ్ళి దాన్ని తీసుకొని పోయి బంగాళాఖాతంలో వెళ్ళే వరకు ఆయన పట్టుదల పట్టిండు. కానీ భూభారతి వచ్చింది. మా గురువు చంద్రసేనారెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు, మా డిపార్ట్మెంట్ ఆయన. అవును, అందరం సహకరించినాం. నేను కూడా అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రాసిన ఆంధ్రజ్యోతిలో. ధరణిలో ఉన్న మిస్టేక్స్ అన్ని, దానివల్ల ఎల్ఆర్యూపీ అంటే ల్యాండ్ అప్డేషన్ ప్రోగ్రాంలో జరిగిన తప్పులన్నీ 1కి 10 సార్లు చెప్పినాం. పాత గవర్నమెంట్కి ఆ తప్పులను రిడ్రెసల్ చేయమన్నాం, తప్పులు కరెక్షన్ చేసి సరిపోతుందని అన్నాం మేము. ఓకే, అందరం ఒప్పుకున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం మన రాష్ట్రం అంతా తిరిగిండు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం. మరి మీకు తెలిసింది, దాదాపు ఏడాది కింద తెలిసింది కరుణాకర్ సార్కు, ఇది ఖచ్చితంగా తప్పుడు తోపోతుందనే విషయం తెలిసి మీరు ఎందుకు తిరగలేరు? దాని వెనుక మీ ఇంట్రెస్ట్ ఏముంది నాకు అర్థమవుతలేదు. సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. దానివల్ల కొత్త చట్టం వచ్చింది, ధరణిని డ్రాఫ్ట్ చేసిన ఒకరే, భూభారతి డ్రాఫ్ట్ చేసింది కూడా ఒకరే, ఏమీ మార్పు లేదు. అందులో ఒకటే ఒక అవకాశం ఏమి ఇచ్చిండంటే, ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ లెవెల్ కనుక తప్పు జరిగితే ఆర్డీఓ లెవెల్లో అప్పీల్ చేసుకోవచ్చు, అంతే కదా. ఆ ఆర్డీఓ లెవెల్ అప్పీల్ చేయడానికి కూడా బ్రదర్ చెప్తున్నా, మనం కాగితాలు తీసుకుపోయి నాకు ప్రొసీడింగ్ కరెక్ట్గా రాలేదు, నా ఎక్స్టెంట్లో తప్పు వచ్చింది, నేను డబ్బు కట్టిన దానికి భూమి రాలేదు, ఏదో తప్పు జరిగితే మరి ఆర్డీఓ అప్పీల్ చేయాలంటే ఆన్లైన్లో పెట్టమని ఒకరు అంటున్నారు,
ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే ఇగో ఫలానా పేపర్ తక్కువ ఉందని వాళ్ళు ప్రాసెస్ చేస్తలేడు ఆర్డీఓ. రిటర్న్గా అన్ని కాగితాలను తీసుకుపోయి ఇస్తే మేము ఫిజికల్గా తీసుకోమంటలేడు. ఆ ఉన్న ఒక ఆప్షన్కి ఇవన్నీ దరిద్రాలు. మేము భూమి అంతా కొలుస్తాం, ప్రతి ఇంచు కొలిచి పెడతాం. మేము ఇంకో 5-6 నిమిషాలు ఫినిష్ చేస్తా. ఇంకో 2 మొత్తం భూమి కొలుస్తాము. ప్రతి ఇంచుకి కూడా దానికి ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్ దానికి ఇప్పుడున్న దానికేమో భూదారి ఇస్తాము, టెంపరీ భూదారి ఇస్తాము. తర్వాత దానికి భూదారి కార్డు ఇస్తాం. ఫైనల్కు భూదారు లేదు, భూదారి కార్డు లేదు, ఏమీ లేదు. అంటే మరి మనం ఏమవుతున్నాం? చూస్తూ ఉడుకుంటున్నాం, ఇయ్యలేదని అంటున్నాం, ఏమి లేదు. ఇప్పుడు అలా ఎవరు చేయాలా పని? సర్వేయర్లు చేయాలి. సర్వేయర్లు లేరు, ఏం లేరు. యాక్చువల్గా చర్చ ఇవాళ కేవలం ధరణి భూభారతి సృష్టించిందని అంటే కదా, అంతకంటే పెద్ద భూతం వచ్చి కూర్చున్నది 22A. 24 గంటలు ఏ వ్యక్తి కూడా అందరు బేచల్నే ఉన్నారు. నేను 1992లో ఉన్న ప్లాట్ అల్వాల్లో 96లో ఇల్లు కట్టుకున్నా. ఆ రోజుల్లో అదేది మన అర్బన్ ల్యాండ్ సీలింగ్లో ఈ ముక్క వస్తుంది అని అంటే తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాకనే మేము కొనుక్కున్నాం ల్యాండ్. అది అదృష్టం ఏంటంటే మాకు రాలేదు. మా పక్కలోకి వచ్చేటట్టు కనబడితే వాళ్ళు టెన్షన్ ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారన్నా ఇది వస్తుందా అంటే ఏమో రాకపోవచ్చు అని ఉన్నాం. ఇప్పటివరకైతే రాలే ఆయనకు. అంటే ఎవరు సుఖంగా ఉన్నారు? ఎందుకు ఇట్లా గేమ్ ఆడుతున్నారు? ఇప్పుడు రఫీక్ అన్నట్టుగా అంటే ఇంటెన్షన్గా చేస్తురా, తెలిసి చేస్తురా, తెలియక చేస్తురా, కావాలని చేస్తురా? అది ఆ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా బ్లేమ్ చేయగలిగినాం. ఎస్, మీకు నచ్చిన వాళ్లకు ఇది తీసేస్తున్నాం. ఇది ఎప్పుడు వచ్చింది? కోనేరు రంగారావు కమిటీ. ఇంకొక 2 నిమిషాలన్నా. కోనేరు రంగారావు కమిటీ అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో కోనేరు రంగారావును తర్వాత రెడ్డి నాయక్ అనే ఒక ట్రైబల్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఈ భూములలో అంటే ప్రతి మండలానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములన్నింటినీ తీసుకొని పోయి ఎవరికి అసైన్మెంట్ అవన్నీ చేయకుండా మనం దాచిపెట్టుకుందాం భూములు, అవన్నీ రాసి పెట్టుకొని అవసరాన్ని పూర్తిగా వాడుకుందాం. అంటే స్కూల్గా కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, అన్నిటికీ పనికి వస్తాయని చెప్పి అందులో రాసి పెట్టారు. అది నిషేధిత జాబితా. అంటే అమ్మడం, కొనుగోలు నిషేధించడం కోసం తయారు చేయబడ్డటువంటి లిస్ట్, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్. దానికి మళ్ళీ అది ఆ చట్టంలో ఉన్నది. ఏది స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో 1908 ప్రకారంగా అది 22 అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవడానికి నిక్షిప్తమైనటువంటి చట్టం. దానికి 22A అని యాడ్ చేసి ఈ భూములని కలిపారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? సార్ మా కలెక్టర్ గారు అన్నట్టుగా ఒక జేఏసీ ఫామ్ చేసినాం అనుకోండి, ఏం చేస్తావు? ప్రెషర్ గ్రూప్ కూడా చేస్తే ఇంటి ఆయన. ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు. ఏంటంటే మంత్రి గారు క్షమాపణ చెప్పిండు, అందరం హాయిగా కడుపునుండి ఛాయ్ ఆగి పండుకుందామా అంటే ఆయన ఆ క్షమాపణ ఇంతమంది సఫర్ అయ్యేదానికంటే కూడా ఆయన ఒక్క క్షమాపణకే ఇంత విలువనిద్దామా? ఆర్ వీ హ్యాపీ విత్ దట్? అంటే బారాఖున్ మాఫా? ఇట్లా సార్ మరి ఇది మనము ఈ ప్రెషర్ గ్రూప్ కాదు, ఇది ఖచ్చితంగా ఆయన తెలుసుకొని ఈ టీమ్స్, రకరకాల టీమ్స్, ఎక్స్పర్ట్స్ను, తర్వాత రిటైర్డ్ జడ్జెస్ను, రిటైర్డ్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి ఇప్పుడున్న దానికి ఎవరికి ఏమీ లేదు అన్నట్టుగా ఒక టీం ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటట్టుగా ఏదైనా టీం తయారు చేసి దాని ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ అయితేనే పని అవుతుంది. లేకపోతే 6 రకాల భూములు ఉన్నాయి మనకు, 6 రకాల గొల్లాలు ఉన్నాయి మనకు. అసైన్మెంట్కి వెళ్ళాం. తర్వాత మన గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఐడిపిఎల్, హెచ్ఏఎల్, బిహెచ్ఎల్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. అవి మన భూములు, తెలంగాణ భూములు. ఇప్పుడు అది సెంట్రల్ వచ్చి కొట్టుకొని పోదామని చూస్తున్నారు వాళ్ళు. అవి మన భూములు, మన వాళ్ళకు ఉపయోగపడాలి. అవి మనం అమ్ముకుంటే మన గల్లలకు పైసలు రావాలి. అదే కోకపేటలో ఉండే 349, 340 సర్వే నంబర్లు 300 ఎకరాలు బిట్టు సార్. అది కూడా 22Aలో పెడితే మాత్రమే మా ఇంటి దగ్గర చిన్న అమ్మవారి గుడి కొబ్బరికాయ కొడదామని డిసైడ్ అయినా. పెట్టిద్దాం అందరం. కోకాపేట్ వాళ్ళందరూ తన్ని పైసలు వసూలు చేసుకుంటారు వాళ్ళు. ఒప్పుకుంటారు అందరూ? అట్లా కాదు బ్రదర్. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే 22లో పెట్టినాక అది కూడా గవర్నమెంట్ ల్యాండే కదా. 22లో పెడితే మరి అవన్నీ వాళ్ళందరూ తీసుకుపోయి ఆడ నిలబడాలి. మన టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి అయ్యగారు మరి ఏంటి నా పరిస్థితి, నేను 300 కోట్లు కట్టినా నా పరిస్థితి ఏంది? అది డిఫరెంట్ ఇష్యూ, అది మనం తర్వాత మాట్లాడాలి. అది ఏం చేస్తారని కాదు, అంటే ప్రాక్టికల్గా పబ్లిక్ అనుభవిస్తున్నది. నారపల్లి ఇంత పెద్ద బోర్డులు పట్టుకొని ఏం అవసరం మనకు? ఆపాలనా సార్? ఇంకొద్దిగా
నారపల్లిలో అది ఆ బోర్డు పట్టుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గర. ఇప్పుడు సార్ అంటున్నారు రెవెన్యూ వాళ్ళని కోప్పడుతున్నారు, తర్వాత తప్పు చేసిందంత రెవెన్యూ వాళ్ళు అంటున్నారు. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచి సార్ మీద ఎంత బిజీ ఉన్నారంటే ఆయనకి ఈపు గొరగలు పెడితే అడ్డమేకి లేబర్ తీసుకొని వచ్చి ఈపు గోకించుకుంటారు వాళ్ళు. ఒక 20 సంవత్సరాలు దేశాన్ని సేవ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఒక బెనిఫిట్ ఉంటుంది, 5 acres అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జీవో ఉంటుంది. దాని ప్రకారం అప్లై చేసుకుంటూ వస్తాయని మేము అప్లై చేసుకున్నాం. కానీ మాకు వచ్చిన రిప్లై ఏంటంటే కలెక్టరేట్ నుంచి మా దగ్గర అసైన్మెంట్ భూముల పరిమాణం తక్కువ ఉన్నందువల్ల మేము మీకు భూములు ఇవ్వలేకపోతున్నామని చెప్పి ఒక సమాధానం చెప్పారు వాళ్ళు కలెక్టర్. ఇది ఎప్పుడు 2020లో. సో నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు కూడా ఇంత కొంచెం న్యాయం జరుగుతుంది, ఎకరం ఒక ప్లాట్ భూమి వస్తుందని చెప్పి మేము కూడా చాలా సంతోషంగా సర్వీస్ నుంచి రిటైర్మెంట్ అయి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భూములే లేవంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ బైఫర్కేషన్ అయితే నీ సర్వే నెంబర్లు విస్తీర్ణమే తగ్గింది, కానీ సర్వే నెంబర్లు భూమి మీద కొట్టుకోపోలేదు. ఎక్కడ గోదావరి కృష్ణానదిలో ఏ నదిలో కొట్టుకోపోలే కదా, ఏ సునామీ వచ్చి కొట్టుకోపోలే కదా, మరి ఎటువైన భూములన్నీ. సో ఈ విధంగా నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ పెద్ద మనిషి ఇంతకుముందు మన బాలరాజ్ సార్ చెప్పినట్టు మా కర్ణాకర్ అన్న సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. సేమ్ మా కృష్ణారెడ్డి సార్ వీళ్ళందరూ ఒక సోషల్ మీడియా ఇట్లే క్యాంపెయిన్ చేస్తుంటే నేను వీళ్ళతో జాయిన్ అయిపోయినా. జాయిన్ అవుతుంటే నాకు ఈ జర్నీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. 5 ఏళ్ళు మేము రోడ్ల మీద దిగినాం. ఊరికి పోయి గ్రామాన టేబుల్ వేసుకొని బూనా శిబిరాన్ని పెట్టి రైతులను పిలిచి ఒక మా విలేకరు మిత్రుడు మా వారు కూడా ఉన్నారు, దిశ వారు. మేము ఊరు పోయి శివరామ్ దాస్ సారు ఊరు పోయి టేబుల్ వేసుకొని ప్రతి ఒక్క రైతు సమస్య విన్నాం మేము. ఆయన ఏ సమస్య, ఏ రోగం, ఆయన ఆ భూమికున్న రోగం ఏంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎంఆర్ దగ్గర పోనా, ఆర్డీఓ దగ్గర పోనా, మీసో పోనా, కలెక్టరేట్ పోనా, కోర్టు పోనా, ఈ విధంగా ఒక 5 సంవత్సరాలు మేము జర్నీ చేసిన తర్వాత ఆ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. సో తెలంగాణలో నాకు అర్థమవుతలేదు ఏంటంటే సిచ్యువేషను 12 ఏళ్ళైంది ఇలా రాష్ట్రం వచ్చి 12.5 గడుస్తుంది దాదాపు. నిధులు నియామకాలను గొప్ప చెప్పి రాష్ట్రం అందరూ కొట్లాడినాం, చాలామంది బలిదానాలు చేసుకున్నారు, వచ్చింది రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత మనకు జరగాల్సింది ఏంటంటే న్యాయం, ఒక డెమోక్రసీ అన్నారు. చాలా గొప్పలు చెప్పి అప్పుడు ఎల్ఆర్ చెప్పి ఇప్పుడు ఇంతకుముందు బాలా సార్ చెప్పినట్టు వాళ్ళ పీక మీద కత్తి పెట్టి మీరు ఇమీడియట్ చేయాలి ప్రోగ్రామ్ అంతా మీకు గొప్ప చేశారని వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చారు. చాలా గొప్పగా పనిచేశారు, రికార్డులు అప్డేట్ చేశారని. ఎల్ఆర్ చెప్పిన తర్వాత ధరణి వచ్చింది. ఆ ధరణి సమస్యలోనే అదే టైంలో 6వ చట్టం 2020 వచ్చింది. మరి వచ్చినప్పుడు సమస్యలన్నీ సాల్వ్ కావాలిగా. 9.5 ఏళ్ళు మీరు పాలించారు కదా, ఎందుకు సాల్వ్ కాలేదు? మీరు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకున్నారు చట్టం పోర్టల్. ఆ పోర్టల్ కాంట్రాక్ట్ ఎవరికో దొంగనికి ఇచ్చారు. సత్యం కంప్యూటర్ ఫెయిల్యూర్. మన తెలంగాణలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ కంపెనీ మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఏదో చేసి మొత్తం ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. సత్యం కంప్యూటర్ పోర్టల్ అట్లా ఆ విధంగా మీరు చట్టమైనా చక్కగా చేశారు అంటే సాదా పైన రెగ్యులర్ చేయడానికి సెక్షన్ లేదనలా. సాదా పైనమా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు తెలియక రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండరు. అలాంటి వాళ్ళకు నువ్వు రెగ్యులర్ చేయడానికి అవకాశం లేకుంటే మీ సేవలు అప్లికేషన్ పెట్టుకోమన్నావు. 9 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. సాల్వ్ చేసినా అంటే సాల్వ్ చేయలే. ఎవరో ఒకరు విలేకరు ఏమన్నారంటే చట్టంలో అవకాశమే లేదు కదా, నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తా అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నావు మీ సేవలు అంటే సమానం లేదు. హైకోర్టులో కేసు పడ్డది, పెండింగ్ పడిపోయింది. సో ఆ విధంగా వాళ్ళకి నచ్చినట్టు కలెక్టర్కి ఓన్లీ ఎడిట్ ఆప్షన్ ఓన్లీ కలెక్టర్కే ఉండే, సీసీఎల్ఏకి ఉండే, ఎవరికి లేదు. వీఆర్ఓలు మొత్తం దొంగలంగాలని వాళ్ళు మొత్తం వ్యవసాయం రద్దు చేసారు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీ తెలంగాణలో? అసలు ఏం నడుస్తుంది? ఆ 9 నెలలు అట్లా గడిచినాయి. వాళ్ళకి నచ్చింది ఒకటే, ధరణిలో వాళ్ళకి నచ్చినట్టు ఎట్లా డిజైన్ చేసుకున్న పోర్టల్ అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్. ఎవడైనా భూమి అమ్మికొనగానే రిజిస్ట్రేషన్ కావాలి, పాస్బుక్ రావాలి, 4వ కమిషన్ కావాలి, వితిన్ 24 అవర్స్లో లేఅవుట్ అయిపోవాలి, క్యాష్ చేసుకోవాలి. అంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉండే, సార్కు తెలుసు, నాకున్న అనుభవం ప్రకారం. అది కమర్షియల్ అయినా, నా అగ్రికల్చర్ అయినా, నాన్ అగ్రికల్చర్ అయినా ఒకటే దుకాణం ఉండే మనకు. అడిగే హ్యాపీ చేసుకునేటోళ్ళం. ఈయన వచ్చి కొత్త ఏదో చెప్పిండు, కొత్త దుకాణం పెడతాను అంత అద్భుతంగా అయిపోతుంది అని చెప్పి కొత్త దుకాణం పెట్టిండు. అగ్రికల్చర్ భూములు తీసుకొచ్చి ఎంఆర్ఓలకు అప్పచెప్పిండు రిజిస్ట్రేషన్, బాలరాజ్ సార్ అసంటోళ్ళకు. ఓకే, ఏమైంది? ఏం జరిగింది? బాలరాజ్ సార్ దగ్గర పోతే మనం అమ్మితే కొంటే స్లాట్ బుక్ చేయగానే మొత్తం 4 కన్వర్షన్ చేస్తారు, రియల్ ఎస్టేట్ చేసి క్యాష్ చేసుకున్నారు. సో ఆ విధంగా ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా, రియల్ ఎస్టేట్కి అనుగుణంగానే గత ప్రభుత్వం ఆ పోర్టల్ కానీ చట్టం కానీ డిజైన్ చేసుకున్నది, వాళ్ళు పరిపాలించారు. అంతే తప్ప ప్రజలకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆ 9.5 ఏళ్ళల్లో. ఈ తర్వాత ఏం జరిగింది? మేము 5 ఏళ్ళు మేము రోడ్ల మీద తిరిగినాం టేబుల్ వేసుకొని. నేను మాజీ సైనికునండి, దేశాన్ని సేవ చేసి వచ్చిన. ఆ రైతుల సమస్యలు అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఊరు విన్నాం మేము. దక్షిణ తెలంగాణ మొత్తం కవర్ చేసినాం. ఈ ఉప్పల్ నుంచి మొదలు పెడితే అటు ఖమ్మం పోలే కానీ వరంగల్ దాకా పోయినాం, మహబూబ్ దాకా. ఆల్మోస్ట్ దక్షిణ తెలంగాణ మొత్తం తిరిగినాం ఊరు. వాళ్ళ సమస్యలు వింటుంటే చాలా కొందరు అమాయకులు ఇంతవరకు వాళ్ళ భూమి సాధారణ అప్లికేషన్ కూడా వేసుకోలేదు, అవేర్నెస్ లేదు వాళ్ళకు. సో ఆ విధంగా మేము చేసిన తర్వాత ఏమైంది? ఇక రాజకీయ నాయకులు ఏం చెప్పారు?
వాళ్ళ స్వార్థం అధికారం కావాలి. మేము అధికారంలోకి వస్తే ఈ ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో ఎత్తాం, రైతులు ఇబ్బంది పడుతుర్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం గొప్పలు చేస్తాం అని చెప్పి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసిర్రు. మార్పు అన్నారు. సరే ఓకే, ఆ ధరణి పోర్టల్ మీద వ్యతిరేకతతో మీరు రైతులు మీరు నమ్మిరు, మిమ్మల్ని మీకు ఓట్లు వేసిర్రు, మీరు గెలిచిర్రు. గెలిచిన తర్వాత వచ్చి ఏం చేసిర్రు? మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడైతే ఏ రోజైతే మేము 5 ఏళ్ళ కింద మొదలెట్టిన జర్నీ మళ్ళీ ఇవాళ మొదటికి వచ్చింది మాకు. ఇవాళ మళ్ళీ ఇన్నే కూర్చున్నాం మేము, ఆడ ఊళ్ళో కూర్చున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చుంటున్నాం మేము. ఫ్రాంక్లీ చెప్తాను, నాకు ఇక్కడ నుంచి మాట్లాడడానికి ఇక్కడ కూర్చోవడానికి నాకే షేమ్ఫుల్గా ఉన్నదండి ఈ ప్రభుత్వాలని వీళ్ళని చూస్తుంటే, ఈ అధికారులను. ఐఎమ్ సారీ టు సే సార్, నాకు అట్లా మనసులో అనిపిస్తుంది. ఎందుకంటే రోజు కూడా నేను కూడా వార్తలు చదువుతా, పేపర్లో చూస్తున్నా. మా ఇక్కడ దేవేంద్ర అని ఉన్నాడు మన జర్నలిస్టు, భూముల సమస్యలు ఆయన రోజుకొకటి రాస్తుండు, ప్రభుత్వాలు మాత్రం ఇట్లా చెవులు ఎక్కుంటున్నాయి. ఈయన వచ్చి ఏం చేసిండు? మరి ఏడాది దాకా ఆ పోర్టల్ కాంట్రాక్ట్ మారలేదు. ధరణి పోర్టల్ కాంట్రాక్ట్ 1 సంవత్సరం తర్వాత ఎన్ఐసికి అప్పచెప్పిండు. ఒక మంచి పని చేసిండు అంతే. ఈ ప్రభుత్వం వచ్చేదైనా మంచి పని చేసిందని అంటే ఓన్లీ ఆ దొంగల దగ్గర ఉన్న ప్రైవేట్ చేతులు ఉన్న దగ్గర భూమిని తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ఫోటోలు తీసుకొచ్చి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ అప్పచెప్పారు. అంటే ప్రైవేట్ చేతిలో ఉన్న భూములను ఆ కాంట్రాక్ట్ను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పచెప్పారు. మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లాగా అదే సాఫ్ట్వేర్. సో సంవత్సరం తర్వాత మీరు కాంట్రాక్ట్ అప్పచెప్తారు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ భూభారతి పోర్టల్ చక్కలేదు, మేము మళ్ళీ తయారు చేస్తాం అధ్యత్తం మీద మళ్ళీ అలా చిలక పలుకులు పలుకుతారు. అంటే మరి 2 రోజులు ఏం చేసారు? నిద్రపోయారా? గాడిద పనులు మీరా? అధికారంలో రాగానే ఒక ధరణి కమిటీ చేసిర్రు. అందులో భూచట్టాల న్యాయ నిపుణులు ఉన్నారు, కోదండరెడ్డి గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రిటైర్డ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సూచనలు చేసిర్రు. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, మేము తప్పట్లేదు అధికారం, నేను మనతో జర్నీ చేసిన లచ్చిరెడ్డి గారు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉద్యోగం లేదు, ఇప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చింది. మా దేవేంద్రన్న కూడా వచ్చిండు ఇప్పుడే, సార్ ఇంతకుముందు వచ్చిండు, మళ్ళీ మర్చిపోయినట్టున్నాడు. సో ఆ లచ్చిరెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆయన ఒక తహసీల్దార్ సంఘం పెట్టుకుని ఆయన టైంపాస్ చేస్తాడు. నువ్వు ప్రజల కోసం ఏం చేస్తున్నావు? గతంలో ఆయన ఒక వేదిక మీద రావిరాల విలువలు ఇదే అన్న, ఇలాంటి మీటింగ్ పెడితే నాకు ఒక 1 నెల రోజులు టైం ఇస్తే ధరణి దరిద్రాన్ని సాఫ్ చేస్తా అని చెప్పి ఛాలెంజింగ్ చేసిండు ప్రభుత్వాన్ని. ఇలా నీకు 2 నెలల రోజులు కాదు, మరి 2.5 ఏళ్ళు అవుతుంది. మరి ఏం చేస్తున్నారు? మరి ఏం చేస్తున్నారండి? అంటే మీకు అనుగుణంగా ఉంటే ఏదైనా మాట్లాడతారు, ఏది లేకపోతే ఇట్లే ఉంటుంది. అంటే మలాంటి వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉండాలి. ఇలా వీళ్ళు పోర్టల్ తెచ్చారు సార్, సంవత్సరం తర్వాత పోర్టల్ తెస్తారు. భూభారత చట్టంలో చాలా అద్భుతంగా రాసిర్రండి. ఆయన భూమి సునీల్ గారు పాపం, ఆయన మనం అనొద్దు కానీ ఆయన తప్పు లేదు. ఆయన కూడా కోపపడతాడు, ఎందుకు నేను నా చేతిలో ఇట్లా జరుగుతుందని. ఆయన చాలా స్పష్టంగా రాసిండు. ఏ చట్టమైనా రైతుల సమస్యలు సాల్వ్ చేయడానికి రాస్తారు, కానీ అది ఇంప్లిమెంట్ కావాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అది ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, కలెక్టర్లు. చట్టం రాసేది ఒకరు, రూల్స్ ఫ్రేమ్ చేసేది ఒకరు. ఆడ ఉల్టా పుల్టా అది సాల్వ్ కాదు. ఎగ్జాంపుల్ సాదాపైన తీసుకుందాం. సాదాపైన రాసింది మంచిగా ఉన్నది, క్లియర్గా. అందులో సెక్షన్ లేదు, ఇలా సెక్షన్ ఉన్నది, రెగ్యులర్ చేస్తామని చెప్పారు. మరి చేస్తా ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఒడగొడితే అయిపోతుంది కదా. దానికి సచ్చినోడు మళ్ళీ బతికొచ్చి నీ సంతకం పెట్టి అఫిడవిట్ ఇస్తాడు. వాడు ఏడికెళ్ళి వస్తాడు? సచ్చినోడు నీకు అఫిడవిట్ ఇవ్వాలి, సాదాపైన రెగ్యులర్ కావాలంటే. ఇప్పుడు ఇలా పరిస్థితి ఎట్లున్నదంటే ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, రెవెన్యూ మంత్రులు మారుతారు, అధికారులు మారుతారు, చట్టాలు పోటాలు మారుతున్నాయి, కానీ సమస్యలు సాల్వ్ అవుతలేవు. నేను ఒకటే చెప్తున్నా ఈ వేదిక ద్వారా, ప్రభుత్వాన్ని స్ట్రేట్గా రెవెన్యూ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని స్ట్రేట్ ఫార్వర్డ్ డిమాండ్ చేస్తున్నా. మీకు ఇంకా 2 నెలల అవకాశం ఉన్నది. ఈ 2 నెలలలో మీరు ఏదైతే చట్టం ఏదైతే మీరు మాట్లాడిరో అసెంబ్లీలో, మీరు మేనిఫెస్టో ఏదైతే చెప్పారో చేస్తామని చెప్పి న్యాయం, దానికి సూటబుల్గా భూభారత చట్టం ఉన్నది. దాన్ని మీరు పకడ్బందీ ఇంప్లిమెంట్ చేస్తే న్యాయం జరుగుతుంది. చేయకపోతే గత ప్రభుత్వం ఆ పోర్టల్ గీటలు ఎట్లయితే బంగాళాఖాతం కలిసినో మీరు కూడా పోయి హిందూ మహాసముద్రంలో కలుతారు. ఈసారి బంగాళాఖాతం కాదు, హిందూ మహాసముద్రమే దిక్కు మీకు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సార్. ఇంకొక లాస్ట్ సబ్మిషన్, అధికారుల తప్పు లేదు సార్. మన అధికారం తప్పు పట్టద్దు. అధికారులు అందరూ ఒకరిద్దరు వాళ్ళందరూ కూడా దొంగలు కాదు. ఇప్పుడు 5 ఏళ్ళకోసారి చట్టం పోర్టల్ మారుతుంది సార్. 5 ఏళ్ళకోసారి చట్టం పోర్టల్ మారినప్పుడు అధికారులు ఏం చేస్తారండి? వాడేమో గొప్ప అంటాడు ధరణి, వీడేమో భూభారత అంటాడు. మరి ఏది నమ్ముతారు వాళ్ళు? అంటే ఏ సమస్య, ఏ అప్లికేషన్ సాల్వ్ చేస్తారు? రేపు ఏమవుతుందో, మేము ఎక్కడ కోర్టు కేసులు ఇరుక్కుంటామని వాళ్ళ భయం. అదే భయంతో వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు అప్లికేషన్లు. అంటే 5 ఏళ్ళకోసారి నువ్వు చట్టాల పోర్టల్ మారుతుంటే ఏదైతే ఎగ్జిక్యూటివ్ వెపన్ ఉందో మన చేతుల డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా పనిచేయలేని స్థితి ఉన్నది ఇవాళ రాష్ట్రంలో. అంటే దీనికి సొల్యూషన్ ఏం సార్? ఫైనల్గా దీనికి ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది మనం సెట్ చేయాలి. అధికారుల తప్పు లేదు ఇక్కడ, అది కూడా మనం మాట్లాడాలి. తీసుకుంటారు సార్, నేను అది కూడా మాట్లాడుతున్నాను. నేను అందరూ అట్లా అంటలేను. సో కొంత లంచాలు తీసుకుంటారు. ఇప్పుడు గతంలో కలెక్టర్, ఒక్క నిమిషం, రైట్, గతంలో రెవెన్యూలో చాలా స్పష్టంగా కలెక్టర్కు సీసీఎల్కి మాత్రమే అవకాశం ఉండేది మేసేందుకు. ఇవాళ
వీళ్ళు ఏదో గొప్ప వాళ్ళ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళందరూ పవర్లు వీకి ఎంఆర్ఓకు ఆర్డీఓకి అందరికి ఇచ్చారు మనిషికి ఇంత మేమని అందరు మెత్తారు ఇవాళ. నంబర్ 1 పాయింట్. రెండోది వాళ్ళు వీఆర్ఓ లంగల దొంగలని వాళ్ళని రద్దు చేశారు. ఇవాళ వీళ్ళని తీసుకొచ్చారు మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా కదే జీపీఓలు వీఆర్ఓ జీపీఓ అయిపోయింది. అంటే ధరణివై భూభారతి వీఆర్ఓ జీపీఓ ఇట్లనే నడుస్తున్నాయి. ఆర్ఆర్ 2025 2025 ఈ ప్రభుత్వం ఇట్లే పోయింది. మనం 5 ఏళ్ళకి ఇట్లా కూర్చొని ఇదే చేస్తాం ఇట్లా మాట్లాడతాం సార్. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది వాడు భూభారతి కాదు భూమాత అంటాడు ఇంకోటి వచ్చి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఈ వేదిక ద్వారా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా చాలా ప్రభుత్వం అనేది మేల్కోవాలి. ఈ సమయంలో ప్రజల సమస్యలు రైతుల సమస్యలు సాల్వ్ చేయండి. చేయకపోతే మాత్రం మీ ప్రభుత్వానికి మీకు బంగాళాఖాతం కాదు సార్ హిందూ మా సముద్రమే దిక్కు అని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. భూమాత అనే భూదేవి మీద కూడా అత్యాచారం జరుగుతుంది. గతంలో చూసుకుంటే అది ఏంటి ఆన్లైన్లో లేకుండా ఉండే బుక్లలో ఉండే, ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం చేసారంటే ఎట్లయినా భూములు గొల్లగొట్టుకోవాలా ఏడేడు ఉన్నాయని చెప్పేసి ఒక ధరణి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చిండు కేసీఆర్. ఆయన తీసుకొచ్చి మొత్తం ధరణి పెట్టేసి ఆ రోజున ధరణి వచ్చినప్పుడు నాకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక పెద్ద నాగారం అని మహబాద్ డిస్టిక్, ఇప్పుడు మహబాద్ అయింది, అంతకుముందులో ఉమ్మడి వరంగల్. సో డోర్నకల్ మా ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చేసి రామచంద్ర నాయక్, అంతకుముందు రెడ్డి నాయక్. ఒక చిన్న గ్రామం, ఒక 2 గుంటల జాగా మా నాన్న 1991లో కొన్నాడు. దాన్ని ఏంటిది మామూలుగా వచ్చేసి పట్టా దాంట్లో నుంచి వచ్చింది. 2010లో వచ్చేసి చెల్లెలపల్లి కోసం నేను కొన్నాను. సో దాంట్లో చూసుకుంటే ఏంటిది ధరణి వచ్చింది, మీరు దాంట్లో ఎక్కించుకోవాలని చెప్పేసి నేను అప్పుడు చెన్నైలో ఉన్న 25,000 రూపాయలు కట్టాలి అని చెప్పేసి అన్నారు. ఈ 25,000 ఏంది కథ ఏంది తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి వదిలేసిన. తర్వాత 2021లో ఇల్లు కట్టడానికి పోతే అసలు కట్టనీయట్లేదు. ఎవరు కట్టనీయంది అంటే అక్కడ చూస్తే ఓన్లీ సర్పంచ్ ఉప సర్పంచ్. ఏంటిది అంటే వాళ్ళకి 500,000 రూపాయలు తీసుకుంటారంట లంచాలు. నేను సినిమా హీరోయిన్ అని చెప్పేసి 40,000-50,000 లంచం కావాలంటారు. నేను లంచం ఇయ్యను అని చెప్పిన. నేనేమి సంపాదించలే కోట్లు, నేను తెలంగాణ అమ్మాయిని. వాళ్ళు చెప్పే కథలు నేను పడిన నాకే అంత డబ్బులు లేవు, నేను ఇయ్యను రాబాయి. వాళ్ళలాగానే 500 మీరు అంతా కావాలంటే ఒక 5,000-10,000 చూస్తా అంటే ఈయన లేదు. పెద్ద రచ్చ, ఒక టార్చర్ పడి ఆ ఇల్లు ఇప్పటికి కూడా ఫినిష్ కావాలి. 2 గుంటల జాగలో ఇల్లు కట్టడానికి నా ఇల్లు ఇప్పటికి కూడా పూర్తి కాలేవు. అట్లాంటి పొజిషన్. ఊర్లలో ధరణి అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అక్కడ దందాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా భూమి మీద ఏంటిది అత్యాచారాలు దందాలు తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో ఈ రోజున వచ్చేసి వాళ్ళు చూసుకొని బంగాళాఖాతంలో కలుపుతా అన్నది వాస్తవం కాదు. ఆయన ఆల్రెడీ ధరణిలు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళందరూ వచ్చేసి కబ్జాలు చేసుకున్నట్టు అందరికి తెలిసిన విషయం. ఈ రోజున వచ్చేసి అక్కడ చూసుకుంటే తక్కువ కబ్జాలు చేయొచ్చు, ఆల్రెడీ నేను ముఖ్యమంత్రి అయితే మొత్తం చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు భూభారత్ అని తీసుకొచ్చిండు. అంతకు మించి ఈ రోజు వచ్చేసి ఆయన ఏదో ప్రజలకు వచ్చేసి సేవ చేయడానికో ప్రజల రక్షణ కోసం ప్రజలకు భక్షణ ప్రజల నుంచి గుంజుకుంటున్నాడు. ఈ రోజు అలాంటి ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా ఈ రోజు జంజీ యువత తలుసుకుంది. ఒకప్పుడు వచ్చేసి తెల్లదొరలు కుక్కలన్నందుకు తరిమి కొట్టిరు, తర్వాత జంజీని వచ్చేసి కాకరోజులను తరిమించి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నది వీళ్ళు వచ్చేసి ఆస్తులు కూడా పెట్టుకొని ఈ రోజున వచ్చేసి వీళ్ళకు డబ్బు సంపాదించుకోవడానికి ఫ్యామిలీలు ఉప్మా తిన్నట్టు ఫ్యామిలీ దండుపాలెం లాగా వాళ్ళు 10 సంవత్సరాలు తిన్నారు, వీళ్ళు ఇప్పుడు తినడానికి ఇక మొత్తం ఫ్యామిలీ చొరబడ్డారు. మొన్న చూస్తే 200 కోట్ల డబ్బుల వీళ్ళు వాల్యూ అయిన భూమిని వచ్చేసి 7 కోట్లకి ఇచ్చిండు తిరుపతి రోడ్డుకి. చూసినాం కదా, ఎన్నో ల్యాండ్లు ఇట్లాంటివి చూసుకుంటే చాలా ఉన్నాయి. ప్రజలారా ఇప్పటికైనా బయటికి రండి. తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళ చేతిలో పెట్టి పెట్టడానికి కాదు. ఈరోజు మొన్న చూసుకుంటే భూదాన్ భూములలో కూడా మొత్తం గుంజుకున్నారు. అప్పుడు ఏంటిది భూములను ఇచ్చి సాగు చేసుకొని వాటిని జనాలు తినండి, పల్లెలను ఏంటిది పొలాలను కాపాడండి అని చెప్పి ఇస్తే ఈరోజు గుంజుకొని ఈ విధంగా చేస్తున్నారు. ప్రజలను రైతులను ఈ విధంగా చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇప్పటికైనా అసలు ఏం జరిగింది, అసలు ధరణిలో ఎంత స్కామ్ అయింది, భూభారతి అని ఎంత స్కామ్ అయింది, అసలు భూములు ఎక్కడికి పోతున్నాయి, భూమిని ఎందుకు ఇంత అత్యాచారం చేస్తారు, రేపు పొద్దున ఆయన కట్టుకొని పోతారా నాయన, మీరు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఈ భూమిని ఇంకో కొన్ని రోజులు అయితే నాకు తెలిసి భూదేవి అలాంటి ఆప్షన్ ఇస్తే దాన్ని పట్టుకొని కూడా పోయి ఎక్కడన్నా పెట్టుకుంటారు. అట్లా ఉంది కథ. సో ఇప్పటికైనా
మన అందరం బయటికి రావాలి. రైతులు కానీ ప్రతి ఒక్కరు జంజి కానీ ఎవరైనా అందరూ బయటకు వచ్చి అన్యాయాలను ఎదిరిస్తే తప్ప ఈరోజు ఎలాంటి ఈ అత్యాచారాలను మనం ఆపలేము. ఇలాంటి భూ కబ్జాదారులను కానీ ఎలాంటి ఈ దందాలు చేసేటోళ్ళందరూ ఆపాలి అంటే దయచేసి మనందరం ఏకం అవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. ఇలాంటి వాళ్లకు ఏంటిది పాఠం గుణపాఠం లాగా అవ్వాలి అంటే ప్రతి ఒక్క ప్రాబ్లంని తీసుకొని ఈరోజు జంజి యువత ఢిల్లీలో ఎలా చేస్తుందో తెలంగాణలో కూడా యువత అందరూ అలా చేస్తేనే ఈరోజు వచ్చేసి తెలంగాణ బాగుపడుతుందని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. రెండో విషయం నేను అట్లా అడిగిన 2-3 విషయాలు నేను చెప్పగలుగుతాను అట్లా డెప్త్లో పోకుండా. నేను ఏమన్నామంటే 22లో 6 నెలల నుంచి 9 నెలల లోపల డిస్పోజ్ చేయొచ్చు. ఫ్రెష్గా డిస్పోజ్ చేయండి. చేసే ముందు మీరు ఏం చేయండి, మీరు మాకు ఇచ్చేది ఏదైతే ఉంటుందో మీరు ఎందుకు 22 ఇంక్లూడ్ చేసినారో దాంట్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో నోటీస్ ఇవ్వండి. ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా సుప్రీంకోర్టు కూడా ఏమన్నా అంటే మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లేకుండా మీరు ఏది కూడా చేయకూడదు. అంతేకాని వీళ్ళు గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చినట్టే ఒక జీవో తీసి అయ్యా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నువ్వు లిస్టు పంపు, లిస్టు పంపడం కాదు, ఆ లిస్టు పంపిన తర్వాత ఆ లిస్టు మళ్ళీ ఎంఆర్ఓ పంపి ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారిని కూర్చొని వాళ్ళు దాన్ని డిస్పోజ్ చేయాలా. చేసే ముందు వాళ్ళు ప్రాపర్ మీకు నోట్స్ ఇవ్వాలా. తర్వాత ప్రిలిమినరీ గైడ్ పబ్లికేషన్ మీరు చేయాలా. గ్రామం వైజ్ ఇంక్లూడింగ్ ఎఫ్టీఏ ల్యాండ్, బఫర్ ల్యాండ్స్ 30 టైప్స్ ఆఫ్ ల్యాండ్ రాసినాం. దాంట్లో 1 కాదు 2 కాదు అన్ని నిజాం పీరియడ్ నుంచి ఏదైతే ఉన్నాయో 30 టైప్స్ ల్యాండ్ దొరికినావో తీసి దాన్ని రాసినాము. మీరు ఏ కింద యూజ్ చేస్తారా, బి కింద యూజ్ చేస్తారా, సి కింద యూజ్ చేస్తారా, మీరు దేంట్లోనే వాడుకోండి. 30 టైప్స్ ల్యాండ్ మీరు రాయండి. మీరు ల్యాండ్ ఎక్కువ రాసినాం అది కూడా మీరు రాయండి. లీజ్ కూడా రాయండి. మీరు పలానాకు లీజ్ ఇస్తామని చెప్పని ప్రతి ఒక్కటి ఇమ్మని చెప్పి మేము రాసినాము. గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయకపోవడం ఇంకా పెండింగ్ ఉన్నది కాబట్టి దాంట్లో డెప్త్గా నేను పోవడం లేదు. తర్వాత మనం అడిగేది ఏంటంటే యాక్చువల్ మీరు ఇప్పుడు మీటింగ్లో మీరు అడిగిన తర్వాత టైటిల్ గ్యారంటీ మీరు అడగండి ఫస్ట్. మనకు అది ఒక్కటి చాలండి. తెలంగాణలో ఆ టైటిల్ గ్యారంటీ లేకుండా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నేను ఏదో ఎవిడెన్స్ కింద పెట్టినా సార్ ఇది ఎవిడెన్స్ కింద వనకేస్తే తప్పితే టైటిల్ గ్యారంటీ రాదు. ఫస్ట్ యూ ఆస్క్ ది టైటిల్ గ్యారంటీ. మీరు కమిటీ అవుతున్నదో టైటిల్ గ్యారంటీ ఉంటే గవర్నమెంట్ హెస్ టు పే ది కాంపెన్సేషన్. రికార్డు మార్చినట్టే గవర్నమెంట్ హెస్ టు పే ది కాంపెన్సేషన్. అప్పుడేమవుతుంది మిస్టేక్ ఎవరైతే మిస్టేక్ వేస్తారో అది రికవరీ చేస్తారు. కాబట్టి నా మిస్టేక్స్ జరగవు. ఇంతకు మించిగా నేను చెప్పేదేం లేదు. అందరు కూడా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం 22A జాబితాలో కొన్ని భూములను పెట్టింది. సో వారందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారందరికీ అకారణంగా నోటీసులు రావడంతో ప్రజలంతా కూడా గందరగోళానికి గురైన పరిస్థితి. దీనికి సంబంధించే తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క 22A పైన ఎవరైతే బాధితులు ఉన్నారో వారితో పాటు భవిష్యత్తు కార్యాచరణ ఎవరు కూడా సామాన్య ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం కూడా రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మనతో పాటు తెలంగాణ సమైక్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 22Aని తీసుకొచ్చి ప్రజల్ని ఒక అయోమయ పరిస్థితికి గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీరు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు? అంటే ఓన్లీ 22A కాదు, యాక్చువల్గా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు భూపక్షాలన పేరుతో మేము భూములన్నీ మరి పక్షాలన చేసి సమస్య లేకుండా చేసి భూములని రీసర్వే చేసి మేము భారతదేశంలోనే సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామనే అభయం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇచ్చిన తర్వాత ఏమైంది, తర్వాత దీన్ని 2020లో ధరణి అని తెచ్చారు. ఈ పక్షాలన్నప్పుడే ఏ భూములు ఎక్కడున్నాయి, ఏ భూములను ఏ రకంగా కాజేయవచ్చు, ఏ భూములు మన వాళ్లకు దక్కాలా, ఎవరి భూములు రికార్డులకి వెళ్ళి తీసేయాలనేది మొత్తము ఎక్సర్సైజ్ చేసుకొని 2020లో రాత్రులకు రాత్రి అంటే అసలు ధరణి రూపం చేసినప్పుడే ఎవరిని ఆలోచించకుండా ఒక కమిటీ లేకుండా ఇంట్లో కూర్చొని డిజైన్ చేసి ఈ చెత్తను మొత్తం ఈ దొంగ పేర్లు ఎక్కినది ఆ చెత్తనంతా కూడా ధరణి సాఫ్ట్వేర్లో పెట్టారు. ఆ ధరణి సాఫ్ట్వేర్ కూడా అది ప్రభుత్వానికి కాదు, ఒక ప్రైవేటు సంస్థకు ఇచ్చారు. దానికి వెనకకెళ్ళి తాళచేలనే ముందుకెళ్ళి తాళచేయలేదు. వీడు అనుకుంటాడు ఈ తాళచేలు నా దగ్గరనే ఉంది ఎవరు అనుకుంటారు, కానీ ఆ ప్రైవేట్ వాడు వెనకకెళ్ళి కూడా తాళచేతోటి మొత్తం చాలా అక్రమాలు జరిగినాయి. ఆ ధరణి అక్రమాలు నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం కన్నా 100 ఇంతలు ఎక్కువ దోపిడీ జరిగింది. ఈ విషయం మీద మేము భూమి సునీలు ప్రతి విలేజ్లో వెళ్ళి అసలు ఎన్ని సమస్యలు ఎన్ని ఉన్నాయి, ధరణి ఎంత సమస్యలు రైతులు ఏ రకంగా ఎదుర్కొంటున్నారు అని చెప్పి మేము భూన్యాయ శిబిరాలు పెట్టినప్పుడు ప్రతి విలేజ్లో 30-40
పర్సెంట్ భూబాధితులు ఉన్నారు. ఏదో రకంగా పేరు తప్పుపడవచ్చు, ఎక్షన్ తప్పుపడవచ్చు, లేకపోతే ఈయన భూమి ఇంకోనికి ఎక్కియచ్చు. అసలు సాదాబాయినామాతోటి నమ్మకంతో కొనుక్కున్నాం కదా అని సాదాబాయి కాయిదా ఉన్నది, భూమి మీద మనం ఉన్నాం, భూమి ఎక్కడికి పోతుంది అనే ఆలోచనతో ఇప్పటికి కూడా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ ఎఫెక్ట్ పడ్డది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. ఈ దించేటప్పుడు అసలు ఈ ధరణి సమస్య రూరల్లో బాగా మరి ఉందనే ఉద్దేశంతో ఇదే భూమి సునీల్ను మరి రాహుల్ పాదయాత్ర అప్పుడు అసలు ఏంది అన్నప్పుడు ధరణి యొక్క మొత్తము విషయాన్ని చెప్పి అదే రాహుల్ గాంధీతోటి ధరణిని సాఫ్ట్వేర్ను బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి అన్నారు. ఈ ధరణి సాఫ్ట్వేరు ప్లేస్లో కొత్త సాఫ్ట్వేరు రూపొందించి దాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందిస్తామన్నారు. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే దాన్ని ముట్టుకుంటే ఎవరు ముట్టుకున్నారు, అది ముట్టుకుంటే దేని కొరకు ముట్టుకున్నారు, అది ఏ రకంగా అయింది అనేది ప్రతిది మొత్తం హిస్టరీ ఉంటుంది. దీనికి ధరణి సాఫ్ట్వేర్కి ఏంటంటే ఎవడు దాన్ని డిలీట్ చేసి ఇది ఎక్కించిండు, ఎవరు తీసేసింది తెలియదు, ఎవరు ఎక్కించింది తెలియదు, ఒక పారదర్శకత లేదు కాబట్టి దాని మీద విపరీతమైన దోపిడీ జరిగింది. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ధరణి సాఫ్ట్వేర్ బంగాళాఖాతం వేయలేదు, కొత్త సాఫ్ట్వేర్కు రూపం చేయలేదు. వాళ్ళైతే ఏదైతే ఉన్నదో దాని పేరు ఒక్కటే మార్చిండ్రు, అదే సాఫ్ట్వేర్ కొనసాగిస్తున్నారు, అదే దోపిడీ చేస్తున్నారు. కొంతమంది పని కట్టుకొని ఇప్పుడు ఏం చేసిండ్రంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 22A చేర్చింది, నిషేధిత జాబితా కొన్ని భూములు చేసింది. కొన్ని భూములు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, 22A జాబితాలో చేర్చిన భూములను పైరవు చేసుకొని తెలిసిన వాళ్ళకు వీళ్ళకు దాని మీద డబ్బులు సంపాదించుకొని కొన్ని క్లియర్ చేసిండ్రు. మళ్ళీ వీళ్ళు ఏం చేసిండ్రంటే వాళ్ళు క్లియర్ చేసిన భూములు కూడా మళ్ళా అంటే మంచిగా చూసి చేసినవి, దొంగతనంగా చేసినవి, క్లియర్ చేసినవి కూడా వీళ్ళు వచ్చినాక మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ 22A చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చికాకు ఏంటంటే భూభారతి చట్టము చాలా బాగా చేసిండ్రు, చట్టం బాగుంది. కానీ దానికి సబ్ రూల్స్ ఎవరైతే చేయాలనో అది బ్యూరోక్రాట్ల మీద పెట్టినప్పుడు బ్యూరోక్రాట్లు ఎప్పుడైనా కూడా మా గుప్పిట్లనే ఉండాలా, ఇది వేరే వాళ్ళ గుప్పిట్లో ఉండొద్దు, చట్టాన్ని ఇంత మంచిగా చేస్తారా, దీన్ని మనం ఈ రకంగా గండికొట్టచ్చు అని సాదాబాయినామా చట్టం చేస్తే సాదాబాయినామా రెగ్యులరైజ్ చేయాలంటే ఎప్పుడో 50 ఏళ్ళ కింద అమ్మిన భూమి వాడు అమ్మినోడు చచ్చిపోయిండు, ఇప్పుడు వాడు అఫిడవిట్ ఇవ్వాలంట. వాడి అఫిడవిట్ వాడు అమ్మినప్పుడు కొడుకు పుట్టలేదు, ఇలా కొడుకు పోయి నువ్వు మా నాయన భూమి అమ్మిండని అఫిడవిట్ ఇస్తాడా, అది అయ్యే పనేనా? ఇవన్నీ కొల్లాలన్నీ మొత్తం మరి ఈ బ్యూరోక్రాట్లు పెట్టిండ్రు, చాలా ఇబ్బంది పడుతున్నారు. 22A పెట్టుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో భూములు రేటు పెరిగినాయి కాబట్టి మంచిగా దండుకోవచ్చు. ఎవరైనా చికాకులు ఉన్నాయి 22A చేసిర్రు, అది తీసుడు కష్టమవుతుంది. ఎవడో బ్రోకర్ వచ్చి నువ్వు కొనలేవు, అడ్డీకి బావుషేరు అమ్మేసేయి, మేము కొనుక్కుంటామని చెప్పి అడ్డీకి బావుషేరు కొనుక్కొని దీన్ని మళ్ళీ అదే రాజకీయ నాయకులు కొనుక్కున్న తర్వాత క్లియర్ చేసుకోవాలని ఒక ఐడియాతోని దుష్ట పన్నాగం పన్నిందే ఈ 22A. దీన్ని మేము ప్రజల్లో తీసుకుపోయి దీన్ని ప్రజలను చైతన్యం చేసి దీని మీద మరి యాక్షన్ అయితే మేము ప్రకటిస్తాం, ప్రభుత్వం దిగొచ్చేలాగా. ఇప్పటికే మీరు భూన్యాయ సదస్సులని అన్ని జిల్లాల్లో తిరిగి పర్యటన చేసిన అనుభవం మీకుంది. సో ఇప్పుడు ప్రభుత్వం మెడలు వంచేందుకు కానీ లేదంటే ఈ సమస్యలో కూరుకుపోయిన ప్రజలందరినీ ఎలా గట్టింకిచ్చే ప్రయత్నం చేస్తారు? మీరు ఒక కార్యాచరణ ఏమైనా రూపొందిస్తున్నారా, లేదంటే ఈ మీటింగ్ తోటి ఫినిష్ చేస్తారా? మాకు ఈ మీటింగ్తో కాదు, మేము గ్రౌండ్ లెవెల్లో కూడా పోతాము. గ్రౌండ్ లెవెల్లో కూడా మీటింగ్లు ఇదివరకు పెట్టిన అనుభవం ఉంది. ప్రజలను ఏ రకంగా చైతన్యం చేయగలుగుతాం, ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కరెక్ట్ కనుక దిగొచ్చి ఒక ల్యాండ్ కమిషన్ ఏమంటున్నాం, మేమేమంటున్నాము, ఈ లంచగొండి బ్యూరోక్రాట్లతో పని కాదు, లంచగొండి రాజకీయ నాయకులతో పని కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మరి న్యాయ నిపుణులతోటి మరి భూన్యాయ రెవెన్యూ డిపార్ట్మెంటు రిటైర్డ్ ఉద్యోగస్తులను న్యాయ నిపుణులతో అందరితో విస్తృతమైన ఒక కమిటీ వేసి బాధ్యతలన్నీ వాళ్ళకు అప్పగించి గ్రౌండ్ లెవెల్కి పోయి సమస్యలను మొత్తం తెలుసుకొని ఏ రకంగా పరిష్కరించవచ్చో ఒక డ్రాఫ్ట్ చేసుకొని కావలిస్తే ఆ కమిటీలో మరి ప్రతిపక్ష పార్టీలకు కూడా స్థానం ఇచ్చి వాళ్ళ
చెప్పిన సూచన ప్రకారంగా బ్యూరోక్రాట్లు వినాలి. కమిషన్ వచ్చి ఈ భూములు ఈ రకంగా చేయాలంటే సంకనాకుండా చేయాలి. లేదు మాకు అధికారం ఉన్నది మేము చెయ్యమని అధికారులకు అధికారం ఉండదు. ఈ కమిషన్ చెప్పిన పనులు ఆ బ్యూరోక్రాట్లు చేస్తే ఈ రైతులకు భూ బాధితులకు న్యాయం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ తహసీల్దార్లను, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లను కూడా మీరు ఈ స్టేజ్ పైన ఉంచారు. సో భవిష్యత్తులో దీన్ని జేఏసీగా ఏర్పాటు చేయడం లేదంటే ఇతరత్ర కార్యాచరణలు ఏమన్నా ఇప్పటికీ ఏమని అనుకున్నారు? అంటే మేము ఎప్పటి నుంచో ఈ భూముల విషయం మీద మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము. కొత్త వాళ్ళు కూడా దీని మీద పనిచేయాలని ముందుకు వస్తున్నారు. మేమేమి మా ఆర్గనైజేషన్ చేరాలని ఏం లేదు. ఇప్పుడు మన డెమోక్రటిక్ ఫ్రంట్ అని కావచ్చు, ఇంకా వేరే వేటి కూడా వస్తున్నాయి. ఎవరిచ్చినా చిత్తశుద్ధితోటి ఎవరైతే సమాజం కొరకు పనిచేయాలన్న వేదికలు ఒక దగ్గరికి వస్తూ ఉంటే మేము కలిసి వాళ్ళతో కూడా పనిచేస్తాం. వాళ్ళు మాతో వచ్చినా మేము కలుపుకొని పనిచేస్తాం. ఒక విధంగా ఏంటంటే అందరు కలిసినప్పుడు ప్రభుత్వాలైనా దిగి వస్తాయి. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో పట్టించుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులంతా కూడా ఒక మూస వాళ్ళే. అందరికి కూడా ఈ మన ఈ ధరణి, ఈ భూభారతి తోటి లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మరి మేము పౌర సమాజం మేల్కొనాలి. పౌర సమాజమే ముందుకొచ్చి అన్ని వేదికలు ముందుకొచ్చి పోరాడితే కంపల్సరీ మరి పనులు జరుగుతాయి. పని చేయకపోతే కాంగ్రెస్ కూడా బిస్తర్ కట్టేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రైట్, ఇది ప్రభుత్వానికి బిస్తర్ కట్టే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కనుక దిగొచ్చి 22A కావచ్చు, ధరణి కావచ్చు, భూభారతి కావచ్చు, వీటిల్లో జరిగిన అక్రమాలు కావచ్చు, ప్రజలకు సంబంధించి సమస్యలను పరిష్కరించకపోతే బిస్తర్ కట్టడం ఖాయమని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే ప్రస్తుతం రైతులది కానీ ప్రజలది కానీ భూ సమస్యలలో రాష్ట్రం ఏర్పడి 12.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా చట్టం పోర్టల్ ఊరు పేరు మారుతున్నాయి. ముఖ్యమంత్రులు మారుతారు, రెవెన్యూ మంత్రులు మారుతారు, వ్యవస్థలు గతంలో రద్దయిన విఆర్ వ్యవస్థ వల్ల జీపీఓ వచ్చింది. ఈ విధంగా చాలా జరుగుతున్నాయి. కానీ ఏదైతే ప్రజల సమస్యలు అయితే సాల్వ్ కావడం లేదు. రెవెన్యూలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. జస్ట్ ఊరు పేరు మారుతుంది అంతే. చట్టం పెట్టడం ఊరు పేరు మారుతుంది, సమస్యలు మాత్రం అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పి వాళ్ళు బంగాళాఖాతంలో వేసి 2.5 ఏళ్ళు అయితే తీసుకొచ్చి ఇప్పుడు కూడా ఈ భూభారతిలో సమస్యలన్నీ సాల్వ్ కావడం లేదు. కారణం ఏంటంటే చట్టం ఒక విధంగా ఉన్నది, దానికి రూల్స్ ఇంకొక విధంగా ఫ్రేమ్ చేస్తారు. ప్రజలకు మాత్రం సొల్యూషన్ దొరకడం లేదు. ఎక్కడ కూడా సాదాపోయినామా 100%లో 90% సాల్వ్ అయింది, 10% ఇంకా అలానే మిగిలింది. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులతో టైంపాస్ చేస్తుంది. పైలట్ ప్రాజెక్టులతో టైంపాస్ చేయడం తప్ప పూర్తిగా ఎక్కడ కూడా భూ సర్వే చేసింది లేదు. ఒక సర్వే 22A 100% అండి. 22A న్యాయం జరగాలంటే ఇక్కడ సెక్రటరియట్లో ఇక్కడ ఆఫీసులలో కూర్చొని ఛాయ్ బిస్కెట్ లేని మీటింగ్లు పెడితే పరిష్కారం కాదండి. దానికి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి గ్రామాలలో రెవెన్యూ సదువులు నిర్వహించి ఒక్కొక్క గ్రామాన్ని ఫిల్టర్ చేయాలి మనం. గతంలో భూములు ప్రొహిబిటెడ్లో ఏముండే, చెరువులు, కుంటలు, వ్యవసాయ భూములు కన్వర్టెడ్గా ఎట్లా కన్వర్ట్ అయినాయి, నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్గా ఎట్లా కన్వర్ట్ అయినాయి, ఆ నాలా కన్వర్షన్ చేయకుండా భూములు ఏవైతే లేఅవుట్లు అయినాయి, మళ్ళీ అలాంటి భూములకు మళ్ళీ ధరణి పోర్టల్లో మళ్ళీ పట్టాలు ఎట్లా వచ్చినాయి, ఆ పట్టాలు వచ్చిన భూములు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఎలా మారినాయి, అమ్మకానికి కొనుగోలు ఎలా జరిగినాయి, ఈ విధంగా ఒక సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకుంటూ వస్తేనే ఆ 22A వాళ్ళకు బాధితులకు న్యాయం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బై నెంబరు సమస్య ఉన్నదని చెప్పి ఆ మొత్తం సర్వే నెంబర్ని బ్లాక్ చేస్తారు. కానీ దానికి చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఇప్పుడు 22A సమస్య అనేది చాలా సెక్షన్ మాత్రమే అది. కానీ అదొక క్యాన్సర్ లాగా పట్టి పీడిస్తున్నది ప్రజలను. ఆ క్యాన్సర్ను న్యాయం చేయాలంటే మనం గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళాలి. ఇక్కడ సెక్రటరీలో కూర్చొని మీటింగ్లు చెప్తే పరిష్కారం కాదండి. 12.5 ఏళ్ల నుంచి అదే నడుస్తుంది. ప్రభుత్వం వాంటెడ్లీ, అందులో గత ప్రభుత్వం కూడా వాంటెడ్లీ కొన్ని సర్వే నెంబర్లను యాడ్ చేసింది. ఈవెన్ మాజీ సైనికుల భూములు కూడా సెక్షన్ 22లో పెట్టి ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంది. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఈ హైదరాబాద్లో ఒకటే సమస్య కాదు, సెక్షన్ 22 ఇలా కొత్త పుట్టుకొచ్చింది కాదు. గత 9.5 ఏళ్ళు గత ప్రభుత్వంలో కూడా సమస్య జరిగింది. వీళ్ళు వచ్చి పరిష్కారం చేస్తాన వాళ్ళు పరిష్కారం చేయకుండా వీళ్ళు కూడా అదేవిధంగా ప్రజలను బ్లాక్మెయిల్ చేసుకుంటా పూటగడుపుతారు తప్ప దీని శాశ్వత పరిష్కారం అనేది చేయడం లేదు. అప్లికేషన్లు పెట్టి ఎన్నిసార్లు అప్లికేషన్ పెడతారండి ప్రజలు? ప్రజావాణిలో పెడుతురు, కలెక్టరేట్లో పెడుతురు, ఇవాళ మండలంలో ఓపెన్ అయింది ప్రజావాణి, అక్కడ పెడుతురు. జ్యోతిబా మహాత్మా పూలే భవన్లో అప్లికేషన్ ఇస్తున్నారు, గాంధీ భవన్లో కూడా పెడుతురు ఆఖరికి ప్రజాభవన్. ఎక్కడ ప్రజావాణి అంటే ప్రజావాణి అనేది ప్రజల సమస్యలు సాల్వ్ చేయడం లేదు. ఓన్లీ ఆ అప్లై నో రిప్లై అన్నట్టు సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సో ఆ విధంగా సెక్షన్ 22 కానీ ఏదైనా సరే గ్రాస్ రూట్ లెవెల్లో ప్రభుత్వం రెవెన్యూ సర్వీసులు పెట్టి పనిచేస్తేనే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అంతే తప్ప ఆన్లైన్లో ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా అప్లై నో రిప్లై అన్నట్టు రిజెక్షన్ చేస్తే తప్ప ఇలా ఏం సమస్య పరిష్కారం కాదండి. తప్పిదాలు ఎక్కడ మొదలైందంటే 1984లో ఎన్టీ రామారావు గారు వ్యవస్థను తీసేసి ప్రజాన్యాయం సరిగ్గా లేక తర్వాత వేరే శాఖ వాళ్ళు
విలేజ్ అసిస్టెంట్లు ఇతర గ్రామాల వాళ్ళు ట్రాన్స్ఫర్ల వల్ల స్థానికంగా లేకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఫలితంగా ఈ పర్యవసానంగా ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఈ నామినీలు తెలవంది ఏం లేదు, పట్టాలు ఈజీగా చేయటం తేలిక చేయటంలో వచ్చింది జరిగింది. అయితే ఇక్కడ ఇది చేయాల్సింది ఏంటంటే, సరే జరిగింది ఏదో జరిగింది, ఒక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం రికార్డును ఆన్లైన్లో పెట్టాలి. సేత్వారి దగ్గర నుంచి గ్రామ సేత్వారి కాస్రాప అని. ఇంకా అసలు విషయం ఏంటంటే సీలింగ్ ల్యాండ్లో కూడా ఫైల్స్ దొరకట్లేదు, అవి పెట్టాలి. గ్రామంలోనే డిసైడ్ చేయాలి ఏదైనా. ఏదైతే ఈ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ప్రభుత్వం సేకరించటము దీని కింద భూమి పోయి ఉంటే ఆ భాగాన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ ద్వారా మెన్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇదివరకంటే వేరు, తహసీల్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేసేది కాబట్టి మళ్ళీ ఇంకొకటి పోయేది అవసరమే లేదు. ఆర్ఐని పంపి ఒక గంటలో తెప్పించుకొని ఈ పార్ట్లో పోయింది. ఇంకొకటి సార్, చాలా దుర్మార్గం జరిగింది ఏంటంటే ఖాస్ కార్ఖానా పేరు తీసేసింది. ఆస్తులో వ్యక్తిని పేరు రాయటం వల్ల నా భూమి 3 గుంటలు 5 గుంటలు పోయింది, మా అన్నది పోలే. కానీ అన్నది కూడా అదే పద్ధతిలో ఆపేసిండు. ఎప్పుడైతే నా పట్టా భూమి ఎదురుగా కబ్జాలో కాలువ రోడ్లు పోయిందని మెన్షన్ చేసి ఆ 10 గుంటలు చేసి ఉంటే ఈ సమస్య రాదు. ఇవాళ దుర్మార్గం మొదలైంది అక్కడ. అందుకని దాన్ని మళ్ళీ ఖాస్ కార్ఖానా అంటుండ్రు. మరి అన్నట్టుగా పెద్దలు చక్కటి చట్టం, నో డౌట్ భూభారత్ చట్టం మంచిదే, ఇక రూల్స్ ఫ్రేమ్ కాలేదు, ఆలస్యం అవుతున్నాయి. రేపు మాపంటుంటే రైతులకు కావాల్సింది గుడ్డోడి 2 కళ్ళు కావాలి. ఇంకెప్పుడో చేస్తా, ఇంకేదో చేస్తా, ఈ లైన్లు, ఈ ఆన్లైన్, ఈ భాష రైతుకు అవసరం కూడా లేదు. రైతుల కన్నీళ్లు తుడవాలంటే గ్రామ సభలో నిర్ణయం చేయాలి, రికార్డులు అందుబాటులో ఉండాలి. ఒక కమిటీ ఏదైనా ఆర్డీఓ స్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళతో కమిటీ వేసి ఈ ఏ సమస్య కాదు, 22 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓఆర్సీలు ఉన్నాయి, ఇంకా సాదా బైనామాలు ఉన్నాయి, భూదార్ అంటుండు, అవగాహన లేదు వీళ్ళు అంటుండు. మేము పోయి ఊళ్ళో అవగాహన చేసినామంటే ఎవరిని అడగలే, అధికారం పిలిచిండు, ముచ్చట పెట్టిండు. నేను నాడు పోయి మాట్లాడతా అంటే నాకు ఛాన్స్ ఇవ్వలే. నేను 20 ఏళ్ళ కంటే 20 ఏళ్ళ వయసులో పట్టవాను సార్, నాకు 77 ఏళ్ళు ఇప్పుడు. నాకు మా ఊర్లో తెలవంది లేదు, కానీ నన్ను కూడా అడగడు, కానీ నాకు ఆరాటం ఉంటుంది. కానీ ఈ వ్యవస్థలో బాగుందంటే గ్రామ సభ ద్వారా జరగాల్సిందే, రికార్డు అందుబాటులో ఉండాల్సిందే. ఆర్డీఓ స్థాయిలో ఒక కమిటీ, అసైన్మెంట్ కమిటీ లాగా. అసలు హైడ్రా లాంటిది వచ్చినా సంగతి పోతుంది ఇక్కడ. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాత్రం వాస్తవం. ధరణిలో సమస్యలు కానివ్వండి, భూభారతిలో సమస్యలు కానివ్వండి, సెక్షన్ 22A సమస్యలు కానివ్వండి, ఏదైనా కింది లెవెల్లో డేటాని అప్డేషన్ చేయకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు. ప్రజలని భాగస్వామ్యం చేయకుండా భూమికి ప్రభుత్వం ఏ విధంగా తన భూమికి తను అధికారో అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ భూములకు వాళ్ళకు దాని మీద పూర్తి హక్కులు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఉన్న చోట వీళ్ళు ఓనర్సే వాళ్ళు ఓనర్సే అయినప్పుడు వీళ్ళకి గవర్నమెంట్కి ఒక విధానము, ప్రత్యేకంగా ప్రజలకు ఒక విధానము అని పెట్టి మా భూములు, ప్రభుత్వ భూములు రక్షించడానికి మేము ఈ యొక్క జాబితాని రూపొందించాము అని చెప్పడం అని రూపొందించారు. కొన్ని నిబంధనలు కూడా రూపొందించారు. ఆ నిబంధనలు కూడా అనేక సమస్యలను తీసుకొస్తున్నాయి. ఈ నిబంధనలు ఏం చెప్తాయంటే జిల్లా కలెక్టర్ గారికి అన్ని అధికారాలు ఇచ్చారు. ఆయనే లిస్టు ప్రకటిస్తాడు ఈ భూములని, ఆయనే సవరించవచ్చు, ఆయనే దీన్ని ఈ దస్తావేజులు ఏమైనా రిజిస్ట్రేషన్ జరిగితే వాటిని రద్దు చేయొచ్చు. సర్వాధికారాలు కట్టబెట్టడం వల్ల ఇది ఒక నియంతృత్వానికి దారితీసి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. దీనికి నివారణ ఒకటే మార్గం, ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజలకు నోటీస్ ఇచ్చి ఇన్వాల్వ్ చేసి మీ భూములు ఏమైనా ఉన్నాయా అని అభ్యంతరాలు స్వీకరించండి. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని నోటిఫై చేయండి. దాని మీద అప్పీల్ చేసుకోవడానికి ఒక అప్పీలేట్ అథారిటీని పెట్టండి. ప్రజలప్పుడు ఈ గవర్నమెంట్కి నెత్తిన పెట్టుకుంటారు, ఈ గవర్నమెంట్ని నమ్ముతారు. ఈ విధంగా సమస్యల పరిష్కారం లేకపోతే ఇంకా అనేక అసంతృప్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది ప్రజల్లో. కాబట్టి తక్షణం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయాలి. 22A భూములకి ప్రత్యేక యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్డేషన్. ఇవాళ సమస్య వచ్చింది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళా కొన్ని భూములు ప్రభుత్వం వేరే వాళ్ళకి కేటాయించవచ్చు. ఈ విధంగా ఇది ఒక నిత్య కార్యక్రమం అనమాట. దీనికి ఒక ప్రత్యేక శాఖ ఉండి రిజిస్ట్రేషను, రెవెన్యూ, తర్వాత సర్వే, ఈ 3 డిపార్ట్మెంట్ని CCLA కింద తీసుకొచ్చి చేస్తే శాశ్వత సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను.